దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కసారి మన చేతులు పైకెత్తి దేవుడికి స్తోత్రం చేద్దాం అందరూ. క్రీస్తు యేసు యొక్క శక్తివంతమైన పరిశుద్ధమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. వేదిక మీద ఉన్న దేవుని సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మీతో కలిసి సహవాసం చేయటానికి, ఆయన నా హృదయంలో ఉంచిన మాటలు మీతోటి పంచుకోవటానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని మరొకసారి స్తుతిస్తున్నాను. నన్ను ఆహ్వానించిన దైవజనులకి నా హృదయపూర్వకమైన వందనాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేవుడి సేవకుడి మాట దేవుడి మాటగా భావించి ఈ 3 రోజులు కఠినంగా శరీరం నలగొట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి మరి చాలామంది బిడ్డలు తీర్మానం చేసుకున్నారు. ఈ 3 రోజులు మీరు ఆకలితో చేసే ప్రార్థన తప్పకుండా బలమైన ఘనమైన మీరు ఊహించని గట్టి కార్యాలు దేవుడు మీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క రాత్రికాల సమయంలో మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు నాతోటి మనందరితోటి చాలా స్పష్టంగా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. బైబిల్ గ్రంథం అంతట్లో మొట్టమొదటిసారిగా దేవుని యొక్క వాక్యములో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడి మందిరము అనే మాట మొట్టమొదట ఎక్కడ వ్రాయబడి ఉంది? ఆదికాండం 20 దగ్గరికి వచ్చారు కానీ పట్టుకోలా. దగ్గరికి వచ్చారు. ఆదికాండం 20 వినపడుతుంది నాకు, ఇంకేం వినపట్ల. తర్వాత అమ్మా 28వ అధ్యాయంలో 18వ వచనములో వ్రాయబడి ఉంటుంది. ఒకసారి ఒకళ్ళు పెద్దగా స్పష్టంగా చదువుతూ ఉండగా మిగతా వాళ్ళందరూ దేవుడి వాక్యం చూడండి దయచేసి. పరలోకపు గవిని ఇదే అనుకునేను. యాకోబు లేచి చదువు. బేతేల్ అనే పేరు పెట్టాడు. ఆ బేతేల్ అనే పేరుకి కింద స్పష్టమైన అర్థం ఏంటి? దేవుని, చెప్పాలి గట్టిగా, దేవుడి మందిరం. మొట్టమొదటిసారి బైబిల్ గ్రంథములో దేవుడి మందిరము అనే మాట వ్రాయబడిన స్థలం ఇది. జాగ్రత్తగా వినాలి ప్రియమైన సహోదరులారా, చాలా జాగ్రత్తగా వినండి. యాకోబు అనే ఒక యంగ్స్టర్, యవనస్తుడు ప్రాణ భయంతో పారిపోతున్నాడు. పక్క ఊరికి, పక్క రాష్ట్రానికి కాదు, పక్క దేశానికి. చాలా భయంకరమైన ఆపదలో, ప్రమాదంలో ఉన్నాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతూ దాదాపు అడవిలాంటి ప్రాంతంలో ఒక రాత్రి అలసిపోయి ఏమీ లేక అక్కడ ఉన్న ఒక రాయిని తలగడగా చేసుకొని
పడుకున్నాడు. అలసిపోయినందువల్ల నిద్ర పట్టింది, కానీ వాస్తవానికి నిద్ర పట్టే పరిస్థితి కాదు. తప్పకుండా యాకోబును చంపుతాను అని ప్రమాణం చేసిన ఏశావు కత్తి తీసుకొని వెంటబడుతున్నాడు. ఎప్పుడు అన్నొచ్చి మీద పడతాడో తెలియదు, ప్రాణం పోద్దో తెలియదు. పడుకుంది దాదాపు అడవి ప్రాంతం, లూజు అనే ప్రాంతం. పాములు, తేళ్లు, చీకటి, అంధకారం, అడవి మృగాలు లేదా విష పురుగులు ఎప్పుడు కాటేస్తాయో, ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియని పరిస్థితి. టెన్షన్, బాధ, వేదన. అసలు నా భవిష్యత్తు ఏంటి? బతుకుతానా చస్తానా? నాకు అసలు భవిష్యత్తు ఉందా ఈ లోకంలో? ఏదో మూలంగా ప్రమాదం వచ్చి చచ్చిపోతానా బతుకుతానా? బతికిన నా భవిష్యత్తు ఏంటి? అర్థం కాని అంధకారమయమైన భవిష్యత్తు ఆయన పారిపోతూ అలసిపోయి నిద్రపోతున్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యం జరుగుతుంది. ఒక కళ ఆయనకు వచ్చింది. కళ ద్వారా దేవుడు యాకోబుతోటి మాట్లాడుతున్నాడు. ఒకసారి చేతులు పైకెత్తి దేవుడికి. ఆ కళలో ఒక పెద్ద నిచ్చెన, ఈ కొన భూమిని అంటితే ఇంకో కొన, చెప్పాలి గట్టిగా, ఆకాశానికి అంటింది అంటానికి ఆకాశానికి హద్దుందా? లేదు. ఎంత పెద్ద నిచ్చెనై ఉంటుంది! ఆ నిచ్చెన మీద లక్షల కోట్ల కొలది ఏంజల్స్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్, దేవుడి దూతలు ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు, దిగేవాళ్ళు ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు. ఎక్కేవాళ్ళు అంటలేదు, దిగేవాళ్ళే అంటున్నారు. అన్నీ సగం సగమే చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఎక్కే దేవదూతలు ఎక్కుతున్నారు, దిగే దేవదూతలు. ఎంత పెద్ద నిచ్చినది అంటే మన నిచ్చెన ఉంది కదా, దానికి ఒక 10 రెట్లు ఉంటుందా? నేను ధ్యానం చేసుకుంటాను, ఈ దర్శనాన్ని నా మనసులో ధ్యానం చేసుకుంటా. ఆ పెద్ద నిచ్చెన దేవదూతలు ఎక్కేవాళ్ళు ఎక్కుతూ దిగేవాళ్ళు దిగుతూ ఉన్న పెద్ద నిచ్చెన ఎంత ఉందంటే, ఆ నిచ్చెన మీదుగా దేవదూతలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మొత్తం ఎక్కడ ఉంటారు? ఆకాశంలోనే ఉంటారు. హల్లెలూయా. మరి ఇంకో ఎక్కడ అనింది అంటే ఇవన్నీ కూడా క్రాస్ అయిపోతున్నాయి అన్నమాట. దేవదూతలు ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు, దిగేవాళ్ళు. ఒక ఆశ్చర్యకరమైన అద్భుతమైన దర్శనం అది. ఆ చివర ద లార్డ్ గాడ్ ఆల్మైటీ, సర్వశక్తి కలిగిన దేవుడు యాకోబుకి ప్రత్యక్షమై, యాకోబు, నేను నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడును, అబ్రహాము దేవుడును అంటూ వాగ్దానం చేస్తూ ఒక గొప్ప దర్శనం ద్వారా యాకోబుని బలపరిచాడు. నువ్వు అనుకుంటున్నావు నాకు భవిష్యత్తు లేదని, నువ్వు వెళ్ళే ప్రతి చోట నేను తోడుగా ఉండి, నువ్వు ఎక్కడ ఉన్నావో ఈ దేశం యావత్తు నీకు, నీ సంతానానికి ఇస్తాను అంటూ ఒక అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు చేశాడు. ఒకసారి చేతులు పైకెత్తి దేవుడు హల్లెలూయా. యాకోబు మెలకు వచ్చి గడ్డ గడ్డ గడ గడ వణికిపోతూ ఉంటాడు. బహుశా అద్భుతమైన దర్శనం. నేను మధ్యాహ్నం చెప్పాను, కఠినమైన ఉపవాస ప్రార్థనలో పేతురు
దర్శనాన్ని, ఆకాశం తెరవబడే దర్శనాన్ని చూశాడు. వాయిస్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్, దేవుడి స్వరాన్ని. దానికి అనుబంధంగా నేను చెప్తున్నాను ఈ రాత్రి. ఈ కలలో కూడా యాకోబు తెరవబడ్డ ఆకాశాన్ని చూస్తున్నాడు. ఆకాశాన్నంటిగా నిచ్చెన, ఆ నిచ్చెన మీదకి ఎక్కుతూ తిగుతున్నా ఎంతమందో బైబిల్లో రాయబడలేదు, కొన్ని కోట్ల మంది ఏంజల్స్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్. ఆ చివర దేవుడు ప్రత్యక్షమై తన స్వరంతో యాకోబుతోటి దర్శనం చూశాడు, దేవుడి స్వరాన్ని విన్నాడు. మెలకు వచ్చి లేచిన యాకోబు వెంటనే గడగడ వణుకుతుంటున్నాడు, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. చదువమ్మా మాట. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిన అనుకొని భయపడి. వినండి వినండి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుడి మందిరమే గాని మరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకున్నాడు. పరలోకపు గవిని ఇదే, అందరూ చెప్పండి. దేవుని మందిరము అంటే ఏంటి చెప్పండి? డోర్ ఆఫ్ హెవెన్, పరలోకపు ద్వారం. అందరూ చెప్పండి, పరలోకపు ద్వారం, పరలోకపు గవిని. అయ్యా చర్చి పేరు ఏం పేరు పాస్టర్ గారు? ఎస్. ఈ పిఠాపురం పట్టణంలో ఉన్న పెంతెకోస్తు దేవుని సంఘం. ఈ పెంతెకోస్తు దేవుని సంఘములో ఉన్న విశ్వాసులందరికీ పరలోకపు ద్వారంగా దేవుడు ఈ పెంతెకోస్తు దేవుడి మందిరాన్ని నియమించాడు. చెప్పండి అడిగే దేవుడికి. ఈ సంఘంలో ఉన్న విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను నేను. సంఘ సభ్యులందరికీ దేవుడు ఈ పెంతెకోస్తు దేవుడి మందిరాన్ని పరలోకపు గవిని, పరలోకపు ద్వారంగా నియమించాడు. వెంటనే మీకు డౌట్ వచ్చింది కొంతమందికి. ఈ పిఠాపురం పట్టణంలో చాలా మందిరాలు ఉన్నాయి కదా, చాలా చర్చిలు ఉన్నాయి కదా, ఈ మందిరమే మాకు ఎందుకు పరలోకపు ద్వారం అనే అనుమానం కొంతమందికైనా వస్తుంది. వస్తారా? అలా చెప్పండి. వస్తుంది. నేను దానికి కూడా క్లియర్ చేస్తాను. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరందరూ ఏం చేస్తారు? మీటింగ్ అయిపోయిందమ్మా, అయిపోయింది, ఏం చేస్తారు? ఇంటికి వెళ్తారు. ఎవరింటికి వెళ్తారు? ఎవరింటికి వాళ్ళు. పిఠాపురం పట్టణంలో మీ ఒక్కిల్లే ఉందా? ఇంకెన్నిళ్ళు ఉన్నాయి? చాలా వందల వేల ఇళ్ళు ఉన్నాయి. అయినా మీ ఇంటికే ఎందుకు వెళ్తారు? మీ ఇల్లు కాబట్టి. అది కూడా ప్రతిరోజు మీ ఇంటికే ఎందుకు వెళ్తారు? చెప్పండి గట్టిగా. మీ ఇల్లు కాబట్టి. ఇన్ని వందల ఇళ్ళు ఉన్నాయే, ప్రతిసారి మా ఇంటికే ఎందుకు వెళ్తాం అని మీరు అనుకుంటారా? అనుకుంటారా? అనుకోరు. ఇది కూడా అంతే. ఒకవేళ పాస్టర్ గారు, పాస్టమ్మ గారు, ఈ సంఘం తరపున పనిచేసే విశ్వాసులు, పరిచారకులు మీ దగ్గరికి వచ్చి వాక్యం చెప్పి, మరి సేవకులు మిమ్మల్ని దర్శించి ప్రార్థన చేసి మిమ్మల్ని నడిపించుండొచ్చు, తప్పకుండా నడిపించుంటారు సంఘానికి. అయితే యేసయ్య ఒక మాట చెప్తున్నాడు ఈ లోకంలో జీవించిన కాలంలో, నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించకపోతే ఎవడు నా యొద్దకు రాలేడు. చెప్పండి గట్టిగా దేవుడికి. సేవకుల్ని మీ దగ్గరికి పంపి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ఈ సంఘానికి నడిపించడానికి దేవుడు సేవకుల్ని వాడుకున్నాడు. అది ఆశ్చర్యకరమైన దేవుడి కార్యం. ఇది
ఈ సంఘంలో ఉన్న విశ్వాసులకు అందరికీ ఈ మందిరాన్ని లేదా ఈ సంఘాన్ని దేవుడు పరలోకపు ద్వారంగా నియమించాడు అనే ఒక గొప్ప నిశ్చయత, ఆ సత్యం ప్రతి విశ్వాసి హృదయంలోకి వెళ్ళి తీరాలి. ప్రియమైన సహోదరులారా, చూడండి, నేను ఇప్పుడు ఈ బలిపీఠం మీద ఉండి బలిపీఠం మీద ముందు నిలబడి దేవుడి వాక్యం చెప్తున్నాను. దీన్ని మనం బలిపీఠం అంటాం. మామూలుగా అయితే దీన్ని ఒక టేబుల్ అంటారు. బయట టేబుల్, మన ఇళ్ళలో కూడా చాలా టేబుల్స్ మనం వాడుతూ ఉంటాం. ఆ బల్ల టేబుల్ దేంతో తయారు చేశారు? చెప్పండి గట్టిగా. చెక్కతోటి. చెక్క ఎక్కడి నుంచి తయారై వస్తుంది? చెట్ల నుంచి. అంటే టేబుల్ ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు నుంచి వచ్చింది. అంటే చెట్టుకి టేబుల్ కాయదు. టేబుల్ చెట్టు కాసిద్దా? కాయదు. కానీ చెట్టు నుంచి వచ్చిన మాట నిజం. ఎలా ఉంటుంది చెట్టు? పచ్చగా. ఆ చెట్టుని ముందు నరుకుతారు. ఆ నరికిన ఆ చెట్టుని ఈ టేబుల్ తయారు చేసే లేకపోతే కోత మిషన్లోకి తీసుకెళ్ళినప్పుడు ఆ కోత మిషన్లో కోతలు పడతాయి. చెట్టుకి నిలువు కోతలు, అడ్డ కోతలు, లెక్కల ప్రకారం కోతలు పడతాయి. ఆ తర్వాత ఆ చెక్కలు టేబుల్ తయారు చేసే కార్పెంటర్ షాప్లోకి వెళ్ళినప్పుడు టేబుల్ తయారు చేయడానికి మళ్ళీ కావలసిన నిలువు కోతలు, అడ్డ కోతలు వేస్తాడు. ఆ ఒక్కొక్క చెక్కని ఇంకొక చెక్కతోటి, సుత్తితోటి, మేకులతోటి బిగించి నగిసి పనిచేసి చిత్రిక బట్టి ఆఖరికి అందమైన ఉపయోగకరమైన టేబుల్ తయారవుతుంది. వాస్తవానికి అది ముందేంటి? చెప్పాలి గట్టిగా. టేబుల్ తయారు చేసే కార్పెంటర్ షాపుల్లో టేబుల్ తయారవుతాయి. ఆ చేతిలో మైక్ ఉంది. ఈ మైక్ తయారు చేసే ఫ్యాక్టరీలో మైకులు తయారవుతాయి. ఫ్యాన్లు తయారు చేసే ఫ్యాక్టరీల్లో ఫ్యాన్లు తయారవుతాయి. ఏ కర్మాగారంలో ఆ వస్తువులు చచ్చే. జీవము కలిగిన దేవుడి మందిరం కూడా ఒక అదృశ్యమైన కర్మాగారం లాంటిదే. ఒకసారి చేతులపైకి దేవుడు. సంఘము కూడా, దేవుడి మందిరం కూడా ఒక కర్మాగారం లాంటిదే. అన్ని కర్మాగారాల్లో వస్తువులు తయారవుతాయి. ఇక్కడ నరకాగ్ని గుండానికి వెళ్ళే పాపులుగా వచ్చిన ప్రజలు పరలోక రాజ్యానికి వెళ్ళే పరిశుద్ధులుగా తయారవుతారు. ఒకసారి చేతులు పైకి. హల్లెలూయా. నేను ఒక భయంకరమైన తాగుబోతు నడిపిస్తున్నాను దేవుడి సన్నిధికి. నేను నడిపించే చర్చిలో మా మంచి ప్రార్థనా పరురాలైన ఒక విశ్వాసురాలు, హౌస్ గ్రూప్ లీడర్, వాళ్ళ ఇంటి వెనక కొత్తగా అద్దెకు వచ్చిన ఒక కుటుంబాన్ని దేవుడి సన్నిధికి నడిపించేది. చాలా భయంకరమైన జీవితం అతనిది. పల్నాడు ఏరియా నుంచి నేను సేవ చేసే ప్రాంతానికి వచ్చాడు. ఆస్తి కోల్పోయి, అప్పులైపోయి, ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో వచ్చారు. మా విశ్వాసి ఇంటి వెనక అద్దెకు వస్తే ఆమె వాళ్ళతోటి దేవుడి వాక్యం బోధించి, దేవుడి వాక్యం చెప్పి, మోటివేట్ చేసి, మొబలైజ్ చేసి ఆ కుటుంబాన్ని దేవుడి సన్నిధికి నడిపించింది. నాకు పరిచయం చేసింది ప్రార్థన తర్వాత. బ్రదర్ ఇలాగా వచ్చారు, ఆపదలో కష్టాల్లో ఉన్నారు, చాలా వేదనకరమైన పరిస్థితిలో ఉన్నారంటే నేను వాక్యం చెప్తూ వాళ్ళ విషయాలు కనుక్కున్నాను. ఆ వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆయన అన్నాడు నాతోటి, మాస్టర్ గారు, చాలామంది భార్యలని కొడతా ఉంటారండి, నేను కూడా కొడతాను భార్యని, అందరూ కర్రలతో కొడతారు కానీ నేను అలా కొట్టను అన్నాడు. నేను అనుకున్నాను నువ్వు చాలా మంచోడివిరా, ఒక్కొక్కడు మరీ భయంకరంగా కర్రలు తీసుకొని కర్రలు ఇరిగిపోయిందా కొడతారు అనుకుంటానే ఉన్నాను. ఆయన అంటాడు, నేను భార్యను కొట్టాలంటే రెండు వాడతానండి, ఒకటి రోగలి బండ, 2 మంచం పట్టే అన్నాడు. నాకు మైండ్ పోయింది ఆ దెబ్బకి.
అసలు వీడు మనిషేనా అనిపించింది నాకు. భార్యను కొట్టడానికి ఆయన ఏం వాడతాడంట, ఒకటేమో రెండేమో మంచం పట్టే అంట. నాకు భయం వేసింది ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే. ఆ తర్వాత సరే ఇటువంటి వాళ్ళే దేవుడికి కావాలని చెప్పి మెల్లిగా ప్రార్థన చేసి మెల్లిగా మోటివేట్ చేసి దేవుడి వాక్యం చెప్తూ కొన్ని విషయాలు తెలుసుకున్నా. ఆయనకి గురి కుదిరింది సేవకుడి మీద. ఆయన వ్యక్తిగత జీవితంలో పాపమంతా చెప్తే నాకు అనిపించింది, అసలు వీడు మనిషేనా, మనిషిగా పుట్టిన రాక్షసుడా. నిజంగా చెప్తున్నాను, అన్ని విషయాలు చెప్పకూడదు, అంత భయంకరమైన వ్యక్తి. ఇటువంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది నాకు. తర్వాత ఆయన భార్య చెప్పింది, అన్నా నువ్వు నడిపించావు కూడా సరిపోయింది దేవుడి సన్నిధికి, లేకపోతే నేను చచ్చిపోయేదాన్ని, నన్ను ఈ పాటికి నన్ను చంపేసేవాడే, నా ఎముకలు ఇరిగిపోయినాయి నేను పుట్టిన దెబ్బలకి. నువ్వు గనక దేవుడి సన్నిధికి నడిపించకపోతే నేను ఈ పాటి చచ్చిపోయేదాన్ని అని చెప్పింది. పల్నాడు ఏరియాలో వాళ్ళకి 30 ఎకరాల పొలం ఉంది అని చెప్పండి. కేవలం తాగుడికి వ్యభిచారానికి మొత్తం అమ్మేశారు. కేవలం తాగుడికి తిరుగుడికి మొత్తం అమ్మేశారు. 150 రూపాయలతోటి నేను సేవ చేసే ప్రాంతానికి వచ్చాడు. మొత్తం అయిపోయింది, అప్పులు అయిపోయింది. ఊరు నుంచి ఇక పారిపోయి, అప్పులు తట్టుకోలేక దాదాపు పారిపోయి వచ్చారన్నమాట. చాలా భయంకరమైన వ్యక్తి. అసలు ఆయన పాప జీవితం చిట్టా చెప్తే నేను పబ్లిక్లో కూడా చెప్పలేను ఆ విషయాలు. అంత ఘోరమైన, నేను అనుకున్నాను వీడు మనిషి కాదు రాక్షసు అనుకున్నాను నేను. అటువంటి వ్యక్తి మెల్లిగా దేవుడి సన్నిధికి నడిపిస్తున్నాను. ఈ పాటలు, ప్రార్థన, దేవుడి మందిరంలో జరిగే పాటలు, ప్రార్థనలు, స్తుతులు, ఆరాధనలు, ఉపవాస ప్రార్థనలు, తెల్లవారుజాము ప్రార్థనలు, మధ్యాహ్నం ఈ ప్రార్థనలో ఆకర్షించబడి మెల్లిగా దేవుడి సన్నిధికి వస్తున్నాడు. వచ్చిన 3 నెలలు కూడా అవకాశం ఉన్నప్పుడు తాగుతూనే ఉన్నాడు. డబ్బులు లేక తాగలేకపోయినా డబ్బులు ఉన్నప్పుడు తాగుతూనే ఉన్నాడు. ఒకరోజు దేవుడి సన్నిధికి వెళ్ళి బారులో కూర్చొని తాగుతున్నాడంట. తాగటానికి బాటిల్ తెప్పించుకున్నాడు. ఖచ్చితంగా ఒక భయంకరమైన తాగుబోతు చెప్పిన ఆశ్చర్యకరమైన సంఘటన చెప్తున్నాను, వినండి. తోరని చెప్పిన గట్టిగా దేవుడికి చెప్పాలి గట్టిగా. బాటిల్ తెచ్చుకొని తాగబోతూ ఉండగా ఈయనకి ఈ సేవకులు చెప్తున్న వాక్యం, మందిరంలో జరుగుతున్న ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు జ్ఞాపకం వస్తున్నాయి అంట. మారాలి అనే ఆశ మనసులో ఉంది, కానీ వెంటనే మారలేకపోతున్నాడు. ఆయన అనుకున్నాడు, ఇదే ఆఖరి బాటిలు, ఇక తాగకూడదు, డబ్బులు పెట్టి కొనుక్కున్నాను, ఇది తాగేసి ఇక రేపటి నుంచి తాగకూడదు అని చెప్పి అది తాగటానికి ప్రయత్నం చేస్తుంటే విషంలాగా అనిపిస్తుందంట. ఏం చెప్పండి? ఆయన చెప్పిన మాట, పాస్టర్ గారు ఇదే ఆఖరి బాటిల్, డబ్బులు పెట్టి కొనుక్కున్నాను, ఇది తాగి ఇక తాగకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. అది నేను తాగలేకపోయాను. ఒక్క బాటిల్ ఒక్క సిప్ కూడా చేయకుండానే నోట్లో కూడా పెట్టుకోకూడదు, విషంలాగా అనిపిస్తుంది. అక్కడే వదిలిపెట్టి వచ్చాను. చూడండి చెప్పడం గట్టిగా దేవుడికి. ఆయన చెప్పిన మాట ఏంటంటే, తాగబోతుండగా దేవుడి మందిరంలో జరుగుతున్న ప్రార్థనలు, పాటలు, స్తుతులు, ఆరాధన ఆయనకి జ్ఞాపకం వస్తున్నాయి. ఈ యొక్క రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితోటి మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఆశ్చర్యకరంగా భయంకరమైన తాగు నుంచి బయటపడ్డాడు. అక్కడి నుంచి ఒక్క పూట ఉపవాసం మొదలుపెట్టాడు. చెప్పండి గట్టిగా. అక్కడి నుంచి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. చూడండి చెప్పండి గట్టిగా దేవుడికి. మా సంఘంలో తరచుగా ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. 3 నెలలకు ఒకసారి 3 రోజులు ఉపవాస ప్రార్థనలు. ఎవరో ఒకళ్ళు 7 రోజులు, 10 రోజులు, 21 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటానే ఉంటారు. భయంకరమైన అప్పులతోటి పల్నాడు ఏరియా నుంచి పారిపోయి
అప్పులు తట్టుకోలేక 150 రూపాయలతోటి నేను సేవ చేసే ప్రాంతానికి వచ్చిన వ్యక్తిని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఆయన భార్య మంచి ప్రార్థనా పర్వంలాగా తయారు, విగ్రహాలను నిలబెట్టింది, మంచి ప్రార్థనా పర్వంలాగా తయారైంది. చూడండి ఎప్పుడు గట్టిగా దేవుడికి. నేను అన్ని విషయాలు చెప్పలేను, అక్కడ నేను కట్ చేస్తున్నాను. ఒక కొద్ది వారాల కిందట, అంటే ఒక 2 years బ్యాక్ అటు ఇటుగా, నేను ఆయా ప్రాంతాల్లో పరిచర్య చేసి ఆదివారం 3 ఆరాధనలు చూస్తాను. ఒక 100 కిలోమీటర్ల దూరంలో 3వ ఆరాధనకు వచ్చాను. నేను మెయిన్ చర్చిలోకి వచ్చాను. నేను వాక్యం చెప్పబోయే ముందు ఒక్క 2 minutes 2 నిమిషాలు సాక్ష్యం చెప్తాను పాస్టర్ గారు అని చెప్పాడు. నేను చెప్పాను సాక్ష్యాల టైం అయిపోయింది కదా అంటే, లేదండి మీకోసం వెయిట్ చేస్తున్నాను, మీరు వచ్చినప్పుడు ఈ సాక్ష్యం చెప్దామని చెప్పా. సరే 2 నిమిషాలు అవకాశం ఇచ్చాను. ఆయన మైక్ తీసుకొని చెప్పాడు, నేను ఎంత ఘోరమైన పరిస్థితిలో జీవించానో, ఎంత భయంకరమైన పాపినో చాలాసార్లు సాక్ష్యం చెప్పాను, మీకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు నా దేవుడు నా జీవితాన్ని మార్చి నన్ను దీవించాడు. ఈరోజు ఒక ప్రత్యేకమైన కానుక దేవునికి ఇద్దామని చెప్పి నాకు ప్రేరేపణ, అందుకని అని చెప్పి ఒక 50,000 రూపీస్ 50,000 రూపాయలు కానుక ఇచ్చాడు దేవుడికి. చూడండి చెప్పిన గట్టిగా దేవుడికి చెప్పాలి గట్టిగా. నాకు ఫోన్ కూడా చేయలేదు ఆయన. అంటే 50,000 లక్ష రూపాయలు దేవుడి సేవకులకి ఇవ్వటం అది మామూలు విషయమే. అయితే ఇతని సాక్ష్యం ఏంటంటే, ఉన్నదంతా పోగొట్టుకొని తాగుడికి వ్యభిచారానికి నాశనం చేసి పెట్టి 150 రూపాయలతో వచ్చాడు. కొద్ది సంవత్సరాలను దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఇప్పుడు నేను సేవ చేస్తున్న ప్రాంతంలో, అంటే నాకున్న బ్రాంచ్ ఏరియాలో, విలేజ్ అది దాదాపు 3 అంతస్తుల బిల్డింగ్. అది బిల్డింగ్లు ఉన్నాయి కానీ ఇది 3 అంతస్తుల బిల్డింగు. నాకు తెలిసి ఆ ఏరియాలో ఎవరికి లిఫ్ట్ లేదు. ఈయన లిఫ్ట్ కూడా పెట్టించాడు ఇంటికి. చూడండి చెప్పండి గట్టిగా దేవుడికి. ఏం పెట్టించాడు చెప్పండి? లిఫ్ట్ పెట్టించాడు. అంటే అంచెలంచెలుగా దేవుడు ఆయన ఆశీర్వదించాడు. దేవుడు గారి కానుక ఇచ్చిన తర్వాత జస్ట్ ఒక 5-6 నెలల్లోనే ఒక మంచి కారు దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆయనకి ఎడ్యుకేషన్ లేదు, అన్ఎడ్యుకేటెడ్. ఇప్పుడు నేను ఆరాధన చేసే చర్చిలో వన్ ఆఫ్ ద వర్షిప్ లీడర్. చూడండి చెప్పిన గట్టిగా దేవుడికి చెప్పాలి గట్టిగా. దేవుడి మందిరం, జీవం కలిగిన దేవుడి సన్నిధి ఒక కర్మాగారం లాంటిది. భయంకరమైన పాపులు, వ్యభిచారులు, విగ్రహారాధికులు, ఘోరమైన దుస్థితిలో ఉన్నవాళ్ళు, అప్పులతో బాధపడేవాళ్ళు, ఒక్కొక్క కుటుంబంలో భర్తే భార్యకు సమస్య, ఒక్కొక్క కుటుంబంలో భార్య భర్తకు సమస్య, ఒక్కొక్క కుటుంబంలో పిల్లలే కుటుంబాలకి తల్లిదండ్రులకి సమస్య, రకరకాల రోగాలతో, వ్యాధులతో, రకరకాల సమస్యలతో, రకరకాల అంధకార శక్తులతో, దురాత్మ సమూహంతో బాధపడుతూ దేవుడి సన్నిధికి వచ్చి నరకాగ్నిగుండానికి వెళ్ళే పాపులు పరలోక రాజ్యానికి వెళ్ళే పరిశుద్ధులుగా మారే కర్మాగారమే జీవము కలిగిన దేవుడి మందిరము. ఒకసారి చేతులు పైకి. హల్లెలూయా. అందుకే మందిరము అనే మాట దేవుడు మొట్టమొదటి రాపించిన దగ్గరే ఒక మాట రాపిస్తున్నాడు. ఇది దేవుడి మందిరము, ఇది పరలోకపు కవిని. అర్థం కాదు చాలా మందికి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీరు అర్థం చేసుకోండి. ఒకసారి నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే మార్మన్స్ పొందాను. నన్ను నడిపించిన పాస్టర్ గారి దగ్గర కొంచెం ఆయన వెంట తిరుగుతున్నాను, సేవలో కొన్ని అనుభవాలు నేర్చుకుంటున్నాను. ఒక చర్చి ఓపెనింగ్కి వెళ్ళాం అందరం. చిన్న చర్చి, ఒక 30 మంది వచ్చారు. పాస్టర్ గారు ఓపెన్ చేశారు, రిబ్బన్ కట్ చేసి ప్రార్థన చేశారు, అందరూ లోపల కూర్చోబెట్టారు. పాస్టర్ గారు కొంచెం ఆ మందిరం కట్టుకున్న పాస్టర్ గారు కొంచెం చిన్న సేవకుడు. స్వీట్ హాట్ పెట్టారు. ఏం చెప్పండి? ఒక స్వీట్ లడ్డను కొంచెం కారం బుంది పెట్టారు. అందరం కూర్చొని తింటున్నారు. మా పాస్టర్ గారికి కుడి పక్క నేను కూర్చున్నా, ఎడపక్క ఇంకొక ఆయన కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన విజయవాడలో సేవ చేస్తున్నాడు.
అప్పుడు మేము జస్ట్ బిలీవర్స్, విశ్వాసం. లడ్డు పెడితే మా పాస్టర్ గారు తినేశాడు, పూర్తి తినేశాడు. ముందే ఆయన తినేశాడు. ఆ తర్వాత ఎదురుగా కూర్చున్న బ్రదర్ ఒక ఆయన, పాస్టర్ గారు ఈ స్వీట్ లడ్డు చాలా బాగుంది అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? అప్పుడు ఇదేమనాలా? అవును బ్రదర్, నేను తిన్నాను, బాగానే ఉంది అనాలి. కానీ ఆయన అంటాడు, అంత బాగుందా బ్రదర్ అని. పక్క ఎడపక్క కూర్చున్నాడు కదా, ఆయన చేతిలో లడ్డు కొంచెం తీసుకొని సగం నోట్లో వేసుకున్నాడు. నిజమే బ్రదర్, బాగా ఉంది అన్నాడు. నేను అనుకున్నాను, ఇంకా నేను నాకు తీసుకోలేదు అనుకున్నాను. నాకు అనిపించింది, తిన్నాడు కదా, అర్థం కాలేదా? అర్థం కాలా. ఎదుట అని చెప్తే కానీ ఈయనకి అర్థం కాలే. ఏం అర్థం కాలా? నేను తిన్న లడ్డు చాలా బాగుంది అని. చాలామందికి దేవుడి మందిరం విలువ తెలీదు. వస్తారు పోతారు. చెప్పండి, వస్తారు. ఇది పరలోకపు గవిని. ఇక్కడ జరిగే ప్రార్థనల మీద దేవుడు కనుదృష్టి ఉంటుంది. ఇక్కడ దేవుడి దూతలు అదృశ్యంగా సంచారం చేస్తూ ఉంటారు అన్న కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం చాలామంది విశ్వాసులకు ఉండదు. ఇంకొక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకు యాకోబుకి దేవుడు అంత గొప్ప దర్శనం చూపించాడంటే, అంతకుముందు ఒక సంఘటన జరిగింది. యాకోబు, ఏశావు ఇద్దరు అన్న తమ్ముళ్ళు. చెప్పండి గట్టిగా. కవల పిల్లలు. ఎవరు చెప్పండి? పుట్టినప్పుడు ఏశావు ముందు వచ్చాడు, ఒక నిమిషం తర్వాత వెంటనే యాకోబు వచ్చాడు. యాకోబు చెయ్యి ఏశావు మడాన్ని పట్టుకోవాలి ఉంది. అంటే అర్థం ఏంటంటే, నేను వస్తానరా ముందు, నువ్వు వాగురా అన్నట్టుగా. ఏశావు తిండిపోతూ, తాగుబోతూ, భ్రష్టుడు, వ్యభిచారిగా మారాడు. యాకోబు జీవం గల దేవుడి సన్నిధిని కల్పెట్టుకొని వాళ్ళ నాన్న ఇస్సాకు చెప్పిన మాటలు, వాళ్ళమ్మ రెబెకా చెప్పిన మాటలు వింటూ ఆత్మ సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టినవాడు. ఒకసారి చేతులు పైకి దేవుడు చెప్పాలి గట్టిగా. ఏశావుకి ఒకటే దృష్టి, తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి. నరకానికి వెళ్ళేవాడు ధనవంతులు అనుకుంటున్నాడు, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు. ఎలా సుఖించు? తినటం ద్వారా. చెప్పండి గట్టిగా. ఇంకా తాగటం ద్వారా. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఏశావు గారి పరిస్థితి అదే. ఒకరోజు ఎందుకో యాకోబు ఏశావుల తల్లి రిబ్కా ఇంట్లో లేదు, ఎక్కడికో వెళ్ళింది. ఏశావు వేటకెళ్ళాడు, యాకోబు ఇంట్లో ఉండి మంచి వంటకం వండుకుంటున్నాడు. గుమగుమలాడే వంటకం వండుకుంటున్నాడు. ఎవరైనా అన్నం ఎందుకు వండుకుంటారు? చెప్పండి గట్టిగా. ఈలోపు ఏశావు అనేవాడు వేటకెళ్ళి వచ్చాడు. బాగా ఆకలి మీద వచ్చాడు. వచ్చేసరికి గుమగుమలాడిపోతుంది. ఏశావు అంటున్నాడు, యాకోబు కొంచెం బెటర్ నాకు కూడా. ఇద్దరు యవనస్తులు ఇంకా వివాహం కాలేదు. ఏశావుకి అయింది, వివాహం అయింది, యాకోబు కాలేదు. కొంచెం బెటర్ నాకంటున్నాడు. యాకోబు ఆలోచించాడు, వీడు నాకంటే ముందు పుట్టాడు. ముందు పుట్టం వెనక పుట్టం నా చేతుల్లో లేదు, దేవుడే వీడిని ముందు పుట్టించాడు. కానీ వీడికి మా తాత అబ్రహాం ఆశీర్వాదం మీద, మా నాన్న ఇస్సాకు ఆశీర్వాదం మీద వీడి మనసు లేదు. వీడికే వాడికి తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి. ఇదే టైం అనుకోని, అన్నా కొంచెం పెట్టమంటున్నావు, కొంచెం కాదు మొత్తం ఇచ్చేస్తా. ఒక చిన్న ప్రమాణం చేయి. ఏమని? నా పెద్దరికానికి ఇచ్చేస్తున్నాను ఒక ప్రమాణం చేయి. మొత్తం ఇదే తిను. సస్తుందని నాకెందుకు నా పెద్దరికం అని, నా ప్రమాణం, నా పెద్దరికాన్ని నీకు ఇస్తున్నానని చెప్పి ప్రమాణం చేసి ఎగబడి తిని తాగి చేపుకుంటా లేచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి అయ్యా, అమ్మ జాగ్రత్తగా వినండి. అన్నం వండింది ఎవరు? యాకోబు. కూర వండింది ఎవరు? తినింది ఎవరు? ఏశావు అన్నం వండాడా?
కూర వండాడా? మరి ఏం చేశాడు? మరి అంత వాడు తినిపోతే యాకోబుకు ఏం మిగిలింది? ఏం మిగిలిందమ్మా? డేక్షాల ఆకలి మిగిలింది. ఏం చెప్పండి, చెప్పాలి, ఏం మిగిలింది? అన్నం వండుకొని, కూర వండుకొని, మంచి గుమగుమలాడేది వండుకొని కూడా ఎవరికి ఇచ్చేశాడు? ఏసావు అన్నకి ఇచ్చేశాడు. ఈయనకేం మిగిలింది? ఆకలితో చేసే ప్రార్థన ఏమంటారు? ఉపవాసం. శుభ్రం చెప్పండి గట్టిగా దేవుడికి. ఒక్క పూట కూడు. నాది ఈ మాట చెప్పండి. గేమ్ చేంజర్గా మారిపోయింది. గేమ్ చేంజర్ అంటే ఆట సాగుతూ ఉంది, ఒక్కసారి జరిగే సంఘటన ఆ సంఘటన గేమ్ని మార్చిపారేసింది. ఇక్కడ ఏశావు యాకోబు అనే వాళ్ళ అన్నదమ్ముల భవిష్యత్తుని ఆ ఒక్క పూట కూడు గేమ్ చేంజర్గా మార్చిపారేసింది. మీకోసం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనములో వ్రాయబడిన ఒక మాటని, ఒక్క పూట కూటి కొరకు తన పెద్దరికపు హక్కులు అమ్మి వేసుకున్న ఏశావు వంటి భ్రష్టులైనను వ్యభిచారి అయినను మీలో ఉంటాడేమోనని జాగ్రత్తగా చూసుకోండి. వినాలి, అయ్యే జాగ్రత్తగా వినాలి. దేవుడు అంటున్నాడు, ఒక్క పూట కూటి కొరకు. అందరూ చెప్పండి, దయచేసి ఒక్కసారి ఇలాగా ఒకటి చూపించండి వేలుతోటి ప్లీజ్. అందరూ ఒకసారి ఇలా పైకి బాగా అందరూ చెప్పండి. ఏంటిది చెప్పాలి? ఒక్క పూట కూటి కొరకు పెద్దరికపు ఆశీర్వాదాలు కోల్పోయిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉంటాడేమోనని. ఒక్క పూట కూటి కోసం ఆశీర్వాదాన్ని అమ్ముకున్నాడు. ఎవరు కొనుక్కుంది? ఎవరు? అంతే చెప్పాలి. కొనుక్కుంది ఎవరు? దేంతో కొనుక్కున్నాడు? ఆ ఒక్క పూట కూడు. చెప్పండి, చెప్పాలి. ఆ ఒక్క పూట కూడితే ఏం కొనుక్కున్నాడు? ఆశీర్వాదాన్ని. మీకు అర్థమయ్యేది చెప్పాలంటే ఆ భోజనం గట్టిగా ఒక 100 రూపాయలు అయితే ఏమనుకుందాం. ఎంత? 100 రూపాయలు అనుకున్నాం. 100 రూపాయలు ఇచ్చి యాకోబు లక్షల కోట్ల కోట్ల బిలియన్ కోట్ల ట్రిలియన్ కోట్ల 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 ఇంకా ఈ కోట్లకి చెప్పడానికి అంతం లేదనమాట. అంత ఆశీర్వాదాన్ని, అంత డబ్బుల్ని తెచ్చుకున్నాడు. దూరం చెప్పలకి అడిగేది ఆ దరిద్రుడు, ఆ దౌర్భాగ్యుడు, ఆ ఏశావుగాడు 100 రూపాయలు కూడికి ఆశపడి ట్రిలియన్ బిలియన్స్ వేల లక్షల కోట్ల 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 రూపాయల ఆశీర్వాదాలని ఒక్క పూట కూటి కోసం అమ్ముకున్నాడు. ఆ ఒక్క పూట కూడు గేమ్ చేంజర్గా మారిపోయింది. ఏశావు భార్య, ఏశావు పిల్లలు, పిల్లల పిల్లలు, పిల్లల పిల్లలు అందరూ శపించబడ్డారు. ఆ రోజు నుంచి యాకోబు, తర్వాత కాలంలో యాకోబు యొక్క భార్యలు, ఆయన పిల్లలు, పిల్లల పిల్లలు, పిల్లల పిల్లలు, పిల్లల పిల్లలు దీవించబడి ఇప్పుడు ఇజ్రాయేల్ దేశంగా మారిపోయారు. గట్టిగా ఒక్క పూట గేమ్ చేంజర్ అయిపోయింది. దేవుడు అంటున్నాడు, అటువంటి వ్యక్తులు సంఘములో ఉంటారేమో విశ్వాసులు జాగ్రత్తగా పరీక్ష పెట్టి చూసుకోవాలి. ఈ పిఠాపురం పెంతెకోస్తు దేవుడి సంఘములో ఉపవాస ప్రార్థన ఎప్పుడు? పాస్టర్ గారు ఎప్పుడయ్యా? శుక్రవారం. ఎప్పుడు చెప్పండి, చెప్పాలి గట్టిగా. శుక్రవారం ఏంటి చెప్పాలి గట్టిగా. విశ్వాసులు ఏం ప్రార్థన చేయాలి అంటే ఎలా చేయాలి? ఆకలితో చేయాలి. ఎలా చెప్పండి, చెప్పాలి గట్టిగా. శుక్రవారం అంతా వీలైతే శుక్రవారం అంతా రోజంతా ఉపవాసం ఉండాలి. దేవుడి మందిరానికి రావాలి, సంఘంతో కలిసి ప్రార్థన చేయాలి.
ఒకవేళ అవకాశం ఉంటే శుక్రవారం రాత్రి అయిపోయింది, దానికి కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కనీసం శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతున్న ఆ ఒక్క పూట నీ కడుపు ఆకలితో రగిలి తీరాలి. చెప్పండి గట్టిగా. ఒకవేళ ఆ ఒక్క పూట కూడా నువ్వు తిండికి ఆత్రపడ్డావు అనుకోండి, ఈ నిబంధన ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కులు అమ్మి వేసుకున్న ఏశావు వంటి భ్రష్టురాలు ఉంటాయేమో చూసుకోండి. ఈ ఉపవాస సభల్లో ఒక తీర్మానం మీ గుండెలోకి రావాలి. ఇప్పటి వరకు ఎలా జరిగినా ఇక జరగబోయే శుక్రవారం ఉపవాస ప్రార్థనలో తప్పకుండా నువ్వు ఆకలితోటి దేవుడి సన్నిధికి రావాలి. చెప్పిన గట్టిగా దేవుడికి ఆ ఒక్క పూట నువ్వు సంఘంతో కలిసి చేసే ఆకలి ప్రార్థన, నువ్వు బ్యాంకులో డబ్బులు వేసుకుంటే ఎంత నిశ్చయితగా ఉంటావో, ఉపవాస ప్రార్థన శక్తి వెంటనే ఒకవేళ కార్యం జరగకపోయినా ఉపవాసం ఉండి చేసే ప్రార్థన ఆశీర్వాదపు బ్యాంకులో వేసుకున్నట్టే వడ్డీతో సహా దేవుడికి వచ్చి తీరుతుంది. చెప్పాలి గట్టిగా. ఉపవాస ప్రార్థనలో ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక కార్యాలు జరుగుతాయి. నేను చెప్పాను కదా, మా పాస్టర్ గారు లడ్డు తిని కూడా దాని టేస్ట్ని గమనించకుండానే తినేసాడు. అందువల్ల ఆయనకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఎవరో చెప్తే కనుక ఆయనకు అర్థం కాల టేస్ట్. ఉపవాస ప్రార్థనలో ఉన్న ఆశ్చర్యకరమైన శక్తిని గ్రహిస్తూ గమనిస్తూ నేను రాసిన బుక్స్లో రాశాను. ఉపవాస ప్రార్థనలో ఎంత ఆకలైతే అంతగా దేవుడి శక్తిని మీదకి దిగి వస్తుంది. చెప్పాలి గట్టిగా. ఒకసారి నేను లాంగ్ ఫాస్టింగ్లో ఉన్నాను, యథార్థంగా చెప్తున్నాను. 12వ రోజు 13వ రోజు వేదనలో ఉన్నాను. ఆకలేస్తుంది, చాలా భయంకరమైన ఆకలేస్తుంది. ఇక ఇంకా టార్గెట్ ఉంది ముందు, టార్గెట్ రీచ్ కాలేకపోతున్నాను. సైతాన్ అంటుంది, నువ్వు ఉండలేవు, ఆపేయి. నాకు అనిపిస్తుంది నేను ఉండలేను, ఇంక ఉపవాసం నా వల్ల కావట్లేదు. ఆపుదామంటే ఇప్పుడు వరకు పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోద్ది. నాకేమనిపిస్తుందంటే, ఒంటరిగా ఉన్నాను మందిరంలో, వేదన పడితే కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నాను. నా సేవ ప్రారంభంలో బోర్ నెడుతూ అనిపిస్తుంది కూర్చొని. ఏం చెప్పండి, కన్నీటి ప్రార్థన కాదు, ఆకలి తట్టుకోలేక. ఏం చెప్పండి, ఆకలి తట్టుకోలేక బోర్ నెడుతూ అనిపిస్తుంది. అంత ఆకలి అవుతుంది, మామూలు ఆకలి కాదు. వేదనలో అయ్యా చచ్చిపోయినా పర్లేదు అయ్యా, ఉపవాసం మాత్రం ఆపనయ్యా, నీ శక్తిని నింపయ్యని ప్రార్థన చేసుకుంటున్నాను. వెంటనే దేవుడు అక్కడ నాకు ఆలోచన పెట్టాడు, చెయ్యి చాపితే దేవుడు అందుతాడు అన్నంత దగ్గరగా ఉన్న భావన. చెప్పాలి గట్టిగా. ఆ టైంలో దేవుడు నాతో మాట్లాడిన మాటలు నా భవిష్యత్తుని ఒక ఆశ్చర్యకరమైన మలుపు తిప్పేసింది. యథార్థంగా చెప్తాను దేవుడి సన్నిధిలో. ఉపవాస ప్రార్థనలో ఎంత ఆకలైతే అంతగా దేవుడి శక్తి నిన్ను తాకుతుంది. ఉపవాస ప్రార్థనలో ఎంత నీరసం వస్తే అంతగా దేవుడి శక్తి నిన్ను తాకుతుంది. ఇది సత్యం, యథార్థం. తిండిపోతుడు ఉపవాస ప్రార్థన వీరుణ్ణి చంపడానికి బయలుదేరాడు. యాకోబు పారిపోతున్నాడు. ఆ రోజు ఆకలితో ఉన్నాడు, వండుకొని కూడా. కనపడని ఆశీర్వాదాల కొరకు, నా తండ్రి అయిన అబ్రహాము దేవుడి దీవెన నాకు కావాలి, నా తండ్రి అయిన ఇస్సాకు దీవెన, మా తాత అబ్రహాం దీవెన నాకు కావాలి. ఈ తిండిపోతాడు ముందు పుట్టాడు, వాడికే పోతాయి అన్నీ, ఎలాగైనా వాటిని సంపాదించుకోవాలని ఆకలితోటి అన్న దగ్గర నుంచి ఆశీర్వాదం కొనుక్కున్న యాకోబుకి దేవుడు నిచ్చెన రూపంలో ప్రత్యక్షమయ్యాడు. గట్టిగా దేవుడికి. అదే ఉపవాస ప్రార్థనా శక్తి. నువ్వు కష్టంలో ఉన్న, శ్రమలో ఉన్న, బాధలో ఉన్న, వేదనలో ఉన్న, ఉపవాస ప్రార్థనా శక్తి నిన్ను వెంటాడుతానే ఉంటుంది. ఇది దేవుడి మందిరం, ఇది బేతేల్ అని చెప్పి దానికి బేతేల్ అనే పేరు పెట్టాడు. తర్వాత కాలంలో అక్కడ దేవుడి మందిరం కట్టబడింది.
ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, పెంతెకోస్తు దేవుడి మందిరంలో ఉన్న ఆయన రక్తంలో కడగబడ్డ విశ్వాసులందరితోటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది మీకు దేవుడు అనుగ్రహించిన పరలోకపు కవిని. చెప్పండి, పరలోకపు కవిని, పరలోకపు ద్వారం. ఇక్కడ జరిగే కఠినమైన ఉపవాస ప్రార్థనలో మీరు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా పురుషులైనా స్త్రీలైనా కఠినమైన ఉపవాస ప్రార్థనలో మీరు పాల్గొని ప్రార్థన చేసేటప్పుడు పరలోక రాజ్యంలో రికార్డ్ అవుతూ ఉంటుంది. అది ఇక్కడ జరిగే ఆదివారపు ఆరాధనలు, ఇక్కడ జరిగే స్తుతి ఆరాధనలు, పాటలు, సేవకుడితో సేవకురాలతో కలిసి మీరు పిఠాపురం పరిసర ప్రాంతాల్లో చేసే పరిచర్య తప్పకుండా దేవుడు చూసి దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. రాబోయే రోజుల్లో ఇక్కడ జరిగే ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలే ఉజ్జీవంగా మారి ఈ ప్రాంతంలో అనేక ఆత్మల రక్షణకు దారి తీస్తుంది. ఒకసారి చదువుతాక దేవుడు హల్లెలూయా. 3 రోజులు ఉపవాస ప్రార్థనా శక్తిని ఒక బుక్ రాశాను. నేను కొంచెం హడావుడిగా వస్తూ దేవుడి పనిలో ఒత్తిడిగా ఉండటం వల్ల బుక్స్ కొంచెం తీసుకొని రాలేకపోయాను. కాకినాడ షారోన్ బుక్ హౌస్లో నేను రాసిన బుక్స్ అన్నీ ఉంటాయి, 24 బుక్స్. మీరు ఈసారి కాకినాడ వెళ్ళినప్పుడు తప్పకుండా బుక్ స్టాల్కి వెళ్ళి నా పేరు చెప్తే, మాస్టర్ పాలరాజు గారు రాసిన బుక్స్ అని చెప్తే మొత్తం ఒక దగ్గరే ఉంటాయి. ఒక్కొక్క బుక్కు ఒక అణుబాంబులాగా గొప్ప శక్తిని విడుదల చేస్తుంది. అనేక మంది విశ్వాసులు సేవకులు అయ్యారు, సేవకులు దైవజనులు అయ్యారు ఈ పుస్తకాలు చదివి. హల్లెలూయా. కారణం ఏంటంటే కఠినమైన ఉపవాస ప్రార్థనలో దేవుడు నన్ను దర్శించినప్పుడు ఆ మాటలు రాశాను. మాటలు దేవుడివి. చాలామంది విశ్వాసులకి మందిరం అంటే ఆదివారం రావటం, అయిపోగానే పోవటం. చెప్పండి గట్టిగా. మళ్ళీ ఎప్పుడు పునర్దర్శనం? మళ్ళీ ఆదివారమే. ఎప్పుడు చెప్పండి? కనీసం మందిరం అన్న మాట కూడా జ్ఞాపకం రాదు చాలామందికి. ఒక అద్భుతమైన సంఘటన ఒకటి జరిగింది. బాంబేలో బ్యాంక్ మేనేజర్గా పనిచేసే ఒక మంచి విశ్వాసి ప్రార్థనాపరుడికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ వచ్చింది. బాంబేలో మంచి సంఘంలో మంచి ప్రార్థనాత్మతో నింపబడి అక్కడ జరిగే అన్ని ప్రార్థనలో వాళ్ళ కుటుంబం అంతా యాక్టివ్గా ఉండేవాళ్ళు. అనుకోకుండా హైదరాబాద్ వచ్చేసరికి వీళ్ళు చాలా బాధపడ్డారు. అయ్యో, దేవుడి మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది అని. తప్పదు. ఆయన భార్యకు కూడా హైదరాబాద్లో జాబ్ వచ్చింది. ట్రాన్స్ఫర్స్ 2 ఒకేసారి జరిగాయి. ఒక వారం రోజుల ముందు ఆయన ఆ బ్యాంకులోకి వెళ్ళి మేనేజర్తో మాట్లాడి నేను ఇలా జాయిన్ అవుతున్నానని చెప్పి పై అధికారులతో మాట్లాడి వెళ్ళటానికి ఆయన వచ్చినప్పుడు మిగతా కొలీగ్స్, ఆయనతో పనిచేయబోయే కొలీగ్స్ సలహాలు చెప్తున్నారు. సార్, మీరు వస్తున్నారంట కదా హైదరాబాదు, ఈ ఏరియాలో మీరు ఇల్లు తీసుకుంటే మీకు మంచిది. కొంతమంది ఏమో ఈ ఏరియాలో తీసుకోండి, ఈ ఏరియా అంటే బ్యాంకుకు దగ్గర ఏరియాలో చెప్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ బ్యాంకుకు దగ్గరగా ఉన్న ఏరియా తీసుకుంటే మీరు ఇల్లు మీకు దగ్గర, బ్యాంకుకి, మీ భార్యకి ఆఫీస్ దగ్గర, మీ పిల్లలకు స్కూల్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర అని చెప్పి చెప్తున్నారు. అందరు సలహాలు విన్నాడు, ఏం పట్టించుకోలేదు. తను వేసుకొని వచ్చిన తన కారు తీసుకొని హైదరాబాదులో మంచి సంఘాలని తాను విన్న అన్ని సంఘాలకు వెళ్ళాడు. అన్ని సంఘాలు చూసిన తర్వాత, దాదాపు ఆయన విన్న మంచి సంఘాలను విన్న అన్ని సంఘాలు చూసిన తర్వాత ఒక మంచి సంఘానికి దగ్గరగా ఇల్లు తీసుకున్నాడు. ఒకసారి చేతులపైకి దేవుడు చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఆయన బ్యాంకులో జాయిన్ అయిన రోజున స్టాఫ్ అడిగారు, ఎక్కడ ఇల్లు తీసుకున్నారంటే పలానా ఏరియా అని చెప్పేసరికి అందరూ ఈయన మీద ఆయాసపడుతున్నారు, చిరాకు పడుతున్నారు. మేము చెప్పాం కదా ఈ ఏరియాలో దగ్గరని, అంత దూరం పోయారేంటి? మీ భార్యకి ఆఫీస్ దూరం, పిల్లలకి స్కూల్ దూరం, మీకు బ్యాంకు దూరం, ఎవరు చెప్పారు మీకు అంటే ఈయన అంటున్నాడు, నాకు బ్యాంకుకి దూరమైనా పర్లా, నా భార్యకి ఆఫీస్ దూరమైనా, నా పిల్లలకి స్కూల్ దూరమైనా పర్లా, ఒక మంచి ప్రార్థన ఆత్మతో నింపబడ్డ సంఘానికి దగ్గరగా ఇల్లు తీసుకున్నాను. నేను నా భార్య బిడ్డలు
ప్రతి వారములో ఆ మందిరంలో జరిగే ప్రార్థనలో సాధ్యమైనంత మటుకి ఉండటానికి ప్రయత్నం చేస్తాం. సంఘముకి దగ్గరగా మేము ఉన్నప్పుడు, జీవము కలిగిన యేసు రక్తమందు కడగబడ్డ సంఘానికి మేము దగ్గరగా ఉన్నప్పుడు మేము దీవించబడతాము. హల్లెలూయా. మాకు దూరం సమస్య కాదు, మాకు దేవుడు దగ్గరగా ఉండటమే సమస్య. మాకు దేవుడు దగ్గరగా ఉండాలి. మాకు అది దూరంగా ఉంటాం మాకు సమస్య అవుతుంది. స్టేషన్ దూరమైన పర్లేదు, నా భార్యకి ఆఫీస్ దూరమైన పర్లేదు, మేమందరం దేవుడి సన్నిధికి దగ్గరగా ఉండాలి. మంచి ఆత్మ సంబంధమైన విశ్వాసం అయిన పచ్చని ఒలీవ మొక్కల వలె నువ్వు, నీ భర్త, పిల్లలు, నువ్వు నీ భార్య, పిల్లలు దేవుడి మందిరానికి అతకబడాలి. చెప్పడం గట్టిగా. చాలా మంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఆయా సమయాల్లో. నీకు ఈ దేశంలో ఏ ప్లేస్ ఎక్కువ ఇష్టం అంటే కొంతమంది కాశ్మీర్ ఇష్టం అంటారు. ఏంటది? ఆడికి వెళ్తే కాల్చి పారేస్తున్నారు. కొంతమంది ఊటీ ఇష్టం అంటారు. ఏంటది? కొంతమంది అరకులోయ ఇష్టం అంటారు. అరకులోయ, కాశ్మీరు, ఊటీలు, బోటీలు ఇవన్నీ నిన్ను పరలోకానికి చేర్చవు. జీవము కలిగిన దేవుడి మందిరం నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తుంది. ఎవరన్నా నిన్ను అడిగితే నీకు ఇష్టమైన ప్లేస్ ఏది ఈ భూమి మీద అంటే నువ్వేం చెప్పాలి? నా సంఘం, యేసయ్య రక్తమందు కడగబడ్డ సంఘం అని చెప్పాలి. నీ ఇంటికంటే ఎక్కువ దేవుడి మందిరాన్ని ప్రేమించాలి. హల్లెలూయా. చెప్పడం గట్టిగా. ఇక్కడ పాటలు నేర్పించి, ప్రార్థన నేర్పించి, ఉపవాసం నేర్పించి, దేవుడి వాక్యం నేర్పించి, మీ ఆత్మీయ జీవితంలో లోటుపాట్లు ఉంటే సేవకురాలు గద్దించి, తప్పులు సరిచేసి. నేను ఒక గృహంలో ప్రార్థన చేయడానికి వెళ్ళాను. నేను, మా పాస్టర్ గారు, నేను, నా భార్య. ఇలాగే వరుసలో ఉంటాయి కాంప్లెక్స్లో ఒక 4-5 గృహాలు. నేను ఒక ఇంట్లో ప్రార్థన చేస్తున్నాను. పక్కింట్లో నుంచి ఒక స్వరం వినపడుతుంది చిన్నగా, అన్న వస్తున్నాడు, తగ్గి. నేను వెళ్ళా. ఏంటమ్మా తగ్గించేది అన్నా. ఏమంటది? నీకు ఇటువంటి బాగా వినపడతాయి అన్నా. నేను అన్నాను, సేవకుల్ని మోసం చేయలేరు, దేవుణ్ణి మోసం చేస్తారమ్మా. ఏం తగ్గియాలా? ఏమంటలేదు, వాళ్ళ పిల్లలు అంటున్నారు. ఏం తగ్గియాలా? టీవీ సౌండ్ తగ్గియాలా? ఎవరు వస్తున్నారు? అన్న వస్తున్నారు, పాస్టర్ గారు వస్తున్నారు, తగ్గి. వాళ్ళు టీవీలు చూస్తే మాకేంటి? ఇప్పుడు విశ్వాసులు టీవీలు చూస్తారు, టీవీలో సీరియల్ చూస్తారు, సినిమాలు చూస్తారు. సేవకులకి ఏమన్నా నష్టమా? చెప్పండి, నష్టమా? మరి ఏంటి? ఎందుకు ఖండించాలి? ఎందుకు కత్తించాలి? పరలోక రాజ్యం పరిశుద్ధమైన పట్టణం. హల్లెలూయా. అపవిత్రులకు అక్కడ ప్రవేశం లేదు. నిన్ను గద్దించైనా, నీకు బుద్ధి చెప్పైనా, అవసరమైతే నీకు శత్రుత్వం వచ్చింది అయినా సరే సేవకులు ఎందుకు నిన్ను గద్దిస్తున్నారు? ఎందుకు నీకు బుద్ధి చెప్తున్నారు? నిన్ను ఎందుకు సరిచేస్తున్నారు? మీకోసమే. ఒకసారి నేను సేవ ప్రారంభించిన కొత్తలో ఒంగోలు పైన ఏదో ప్రాంతంకి వెళ్ళి, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఫ్రెండ్ అంటే కొలిగ్. ఒంగోలులో 8 గంటల టయానికి వెళ్ళాను. పాలరాజు టయానికి వచ్చావు కదా, నేను ఒక చిన్న మీటింగ్ పెట్టాను, జస్ట్ 1 గంట అలాగ వాక్యం చెప్పి వెళ్ళిపో అన్నాడు. సరే, వాడబడితే మంచిదే కదా అనుకోకుండా దేవుడి శ్రేణిలో వాడబడుతున్నాం. ఎంత వాడబడితే సేవకులకు అంత ఆనందం. సోలం చెప్పిన ఓకే అని చెప్పి వెళ్ళి మీటింగ్లో కూర్చున్నాం. 8:30 అయింది. 10 మందే ఉన్నారు. ఎంతమంది చెప్పండి? 8:55 అయింది. ఇంకొక 3 వచ్చారు. నేను అన్నాను, బ్రదర్ నేను ఇక స్టార్ట్ చేస్తానంటే, జస్ట్ బ్రదర్ 10 మినిట్స్ వెయిట్ చేయండి, మా వాళ్ళు వచ్చేస్తారు అన్నాడు. గంట అయింది, 13 మంది కదా వచ్చింది, ఎంతమంది అయినా పర్లేదు వాక్యం చెప్తారంటే, నీకెందుకు, కనీసం 40 మంది వస్తారు, నువ్వు జస్ట్ 10 మినిట్స్ వెయిట్ చేయి అన్నాడు. 9:05, 9:10 అయింది. ఆయన చెప్పినట్టుగానే అట్నుంచి 10 మంది, ఇట్నుంచి 4, ఇట్నుంచి మొత్తం వచ్చి కూర్చున్నారు, 40 మంది దాకా. నాకు ఆశ్చర్యం అయిపోయింది. అంటే 10 నిమిషాలు 40 మంది వచ్చారు, ఆశ్చర్యం ఒకటైతే, అసలు పాస్టర్కి తెలిసింది. ఏం తెలిసింది? ఇంకా 10 నిమిషాలు వచ్చేస్తారని. 9:10, 9:15 కల్లా వచ్చేసారు.
నాకు అర్థం కాక వాక్యం చెప్పే ముందు నాకేమైనా క్వశ్చన్ వస్తే మనసులో ఆగదు. బ్రదర్ నీకు ఎట్లా తెలుసు వీళ్ళు ఇట్లా వస్తారంట, భలే వచ్చారే టయానికి అంటే అని అంటాడు. మనలో మనం కదా చెప్తున్నాను, పాలరాజు ఏమనుకో మాకు, ఈ టయానికి ఒక సీరియల్ అయిపోద్ది. ఏమైపోద్ది? మా విశ్వాసులకు ఆ సీరియల్ అంటే చాలా ఇష్టం. నేను వాక్యం చెప్పే టయాన్ని కూడా ఆ సీరియల్ అయిపోయేటట్టుగా ఏర్పాటు చేసుకొని మా వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను. వాళ్ళు కూడా అయిపోకుండా టక్కన వచ్చేస్తే పూసావు గట్ట వచ్చారు అన్నాడు. నేను అన్నాను, ఒక పని చేయి బెదరు, నువ్వు సేవ మానేసేది, నువ్వు ఉద్యోగం చేసుకోకూడదా? అదేంటి బెదరు అట్ట అంటావు? మరి ఎందుకు? విశ్వాసుల జీవితాల్లో పాపాన్ని తోసుపాముల్లాగా పెంచుతున్న నీలాంటి సేవకులు ఉంటే ఏంది, లేకపోతే ఇలాగే అన్నాను. ఏంటి బ్రదర్ అట్ట మాట్లాడతావు? మనం ఒక్కొక్కసారి అడ్జస్ట్ అవ్వాలన్నాడు. అడ్జస్ట్ లేదు. ఎందుకు వచ్చావు సేవకు? నువ్వు ఎందుకు వచ్చావు దేవుడి సేవకి? విశ్వాసుల జీవితాల్లో తోసుపాముల్ని పెంచినట్టు పాపాన్ని పెంచే సేవకులు శాపగ్రస్తులు అవుతారు. ఇంకో మీటింగ్లో కలిసి నాతో అంటున్నాడు, పాస్టర్ బ్రదర్, బాలరాజు బ్రదర్, మా చర్చిలో ఒక యంగ్స్టర్ అనుకోకుండా చచ్చిపోయాడండి అన్నాడు. నేను అనుకున్నాను, నీ చర్చిలో విశ్వాసం సాగు బతుకుతారా? ఇట్లా అనుకున్నా నేను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడి వాక్యం సెలవిస్తుంది, దేవుడి మందిరం నీకు దేవుడి వాక్యాన్ని, ఇక్కడ సేవకులు నీకు వాక్యాన్ని బోధించడమే కాకుండా నీ ఆత్మీయ జీవితంలో లోటుపాట్లను సరిచేస్తారు. చెప్పిన గట్టిగా దేవుడికి నువ్వు సంతోషంగా వాటికి అంగీకరించి తల వంచాలి. మీరు చూసారా, నేను చాలాసార్లు అనుకుంటాను, ఎవరైనా ఇంజెక్షన్ గుచ్చుకునేటప్పుడు ఆహా ఓహో అంటారేమోనని చెప్పి చూద్దామని ఎంత ఆశగా చూసినా ఒక్కడు కూడా అనరు. నాకేమనిపించింది, ఇళ్ళే కదా ఇంజక్షన్ గురించి సిరంజి ఇచ్చారు, ఆర్ఎంపీ డాక్టర్కి లేదా డాక్టర్కి, కంపౌండర్కి, నర్సుకి డబ్బులు పెట్టి సిరంజి కొన్నారు, ఆ మెడిసిన్ కొన్నారు, గుచ్చినందుకు డబ్బులు కూడా ఇస్తారు. మరి ఎంత చేసి గుచ్చుకునేటప్పుడు అమ్మా అయ్యా అని కళ్ళు గట్టి మూసుకుంటాడు ఒకడు, ఒక అమ్మ గట్టి కళ్ళు మూసుకుని కేకలేస్తారు. ఎందుకు అంత బాధ, వేసుకోవద్దు పోద్ది కదా అంటే కుదరదు, అట్టు కుదరదు. డబ్బులు పెట్టి కొనాలా, సిరంజి కొనాలా, గుచ్చినందుకు డబ్బులు ఇచ్చుకోవాలా, గుచ్చేటప్పుడు ఒంట్లో ఉన్న రోగపు క్రిములు చావాలంటే ఇంజక్షన్ దిగాల్సిందే, నొప్పి పుట్టాల్సిందే. చెప్పాలి గట్టిగా. నీ జీవితంలో ఆత్మ సంబంధమైన పాపాన్ని ప్రేరేపించే శక్తులు చావాలంటే నీకు వాక్యాన్ని ఉపదేశించడంతో పాటు నిన్ను గద్దించాలా, నీకు బుద్ధి చెప్పాలా, నీ ఆత్మీయ జీవితంలో లోటుపాట్లు సరిచేయాలి. అలా సరిచేసే సేవకులే నిన్ను వెంట పెట్టుకొని నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి వెళ్తారు. నేను ఒక విశ్వాసి ఒక గ్రామంలో మాట్లాడుతుంటే విన్నాను, ఏ సంఘంలో ఎలా ఉన్నా మా పాస్టర్ మాత్రం చాలా మంచోడమ్మా, మేము సినిమాలు చూసినా, మేము టీవీలు చూసినా ఏమండో అని చెప్పి గర్వంగా చెప్పుకుంటుంది. నేను అనుకుంటున్నాను, నాకు ఆ మాటలు ఎలా వినపడ్డాయంటే, మా పాస్టర్ ఎంత మంచోడంటే, మా పాస్టర్ గారు మేము సినిమాలు చూసినా, టీవీలు చూసినా, ఏ పాపం చేసినా ఏమండు మమ్మల్ని దగ్గర పెట్టుకొని ముందుండి నరకానికి తీసుకెళ్తాడు అన్నట్టుగా వినపడుతుంది నాకు. ఈ ప్రార్థనలో, ఈ విజ్ఞాపనలో, ఈ దేవుడి సన్నిధి, ఈ ఉపవాసాలు, ఇవంతా దేనికి చెప్పండి? దేనికి? పరలోకం చేరటానికి. ఆ పరిశుద్ధ పట్టణంలో పాపులైన వాళ్ళకి స్థానం లేదని దేవుడి వాక్యం చెప్తుంది. ఈ ఉపవాసములు ఎందుకు? ఈ వ్యయ ప్రయాసం ఎందుకు? ఈ కష్టం ఎందుకు? ఈ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ ప్రార్థనలు, విజ్ఞాపనలు ఎందుకు? విశ్వాసుల జీవితంలో ఆశీర్వాదం రావాలి, సరి చేసుకోవాలి, ఆత్మీయంగా దేవుడికి దగ్గర అవ్వాలి. ఎప్పుడు గట్టిగా హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పి నేను ప్రార్థన చేసి ముగిస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనములో రాయబడిన ఒక మాటను చదవాలని మనవి చేస్తున్నాను. అయ్యా కొంచెం చదవమ్మ, పెద్ద చదవమ్మ. ఉంటుంది
ఆయనను స్తుతించుచు వచ్చెను. ఆమేన్. ఒకసారి దయచేసి అందరూ చేతులు పైకి దేవుడికి స్తోత్రం చెప్పండి. అందరూ చేతులు పైకి ఎత్తండి. చేతులు పైకెత్తి దేవుడికి స్తోత్రం చెప్పినప్పుడు చేతులు పైకెత్తగానే ఎంత త్వరగా దించుదామా అన్న ఆలోచన వచ్చేస్తుంది. అవునా కదా చెప్పండి? చెప్పాలి అవునా కదా? నాకు ఏమనిపించింది అంటే ఒక్కొక్కసారి చేతులు ఎత్తగానే దెయ్యాలు ఆ చెయ్యికో దెయ్యం ఈ చెయ్యికో దెయ్యం ఏలాడ పడతా ఉంటాయేమో, దించు 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 అని. నేను కాకినాడలోనే ఒక మీటింగ్లో వాక్యం బోధిస్తున్నారు. రాత్రి పబ్లిక్ మీటింగ్లు, పగలో చర్చిలో మీటింగ్లు. చర్చి కూడా పెద్దదే కానీ ఇలాగా పైన తాటాకు ఇలాగా కొంచెం నాకు చేతులు ఎత్తే అంతే అనమాట, కప్పందిద్ది. నేను కూడా ఆరాధన జరిగించి వాక్యం చెప్తాను. నేను ఆరాధన చేసేటప్పుడు ఎవరు చేతులు దించకూడదని గట్టిగా చెప్పాను. అందరూ చేతులు పైకి ఎత్తారు. నేను మధ్యలో కళ్ళు తెరిచి చూస్తే ఒక కుర్రోడు ఆ తాటాకులకి తాటాకులకి ఈ ఉంటాయి కదా బొంగులకి కొసలు, ఆ కొసలు కట్టాడు చేతులు రెండు. ఎందుకు? నేను పుట్టకుండా. అలా అనిపించింది. ఈ తెలివితేటలో, ప్రార్థనలో, ఉపవాసంలో వాడితే ఎంత జీవించబడతారు విశ్వాసం. అన్నింటినీ కట్టిపడేసాడు. ఏది చేతులకు కట్టావని అడగలేను, ఎత్తినట్టు ఉంటుంది, నొప్పి ఉండదు. చాలామంది విశ్వాసుల పరిస్థితి ఎలా ఉందంటే, భక్తి ఎలా ఉండాలంటే భక్తి జరగాలి, శరీరం నలగకూడదు. ఏం చెప్పండి? శరీరం నలగకూడదు, చటుక్కులు అయిపోవాలి. వాక్యం ప్రార్థనకు వచ్చినట్టు ఉండాలి, వాక్యం త్వరగా అయిపోవాలి. అది కూడా గద్దిచ్చే వాక్యం, ఖండించే వాక్యం, సరి చేసే వాక్యం చెప్పకూడదు. అంతా అనుకూలమైన వాక్యం చెప్పాలి. అందుకే టీవీ ఆన్ చేశారంటే మీకు ఏం వినపడతాయి? ఆశీర్వాదం దీవెన, ఆశీర్వాదం దీవెన, ఇయ్యండి ఇయ్యండి. ఇదే పాట పాడిందే పాటరా పాసిపడదా. శరీరం నలపట్టబడాలి ప్రార్థనలో. చేతులు ఎత్తి చేతులు నొప్పులు పుట్టాలి. మోకాళ్ళ మీద ఉండి మోకాళ్ళు నొప్పులు పుట్టాలి. ఉపవాసం ఉండి కడుపు ఆకలితోటి రగలాలి. అప్పుడు నీ ప్రార్థన దేవుడి సన్నిధిని చేరుతుంది. ఉత్తరం చెప్పండి గట్టిగా. దానియేలు ఒక పని చేస్తున్నాడు. తన ఇల్లు కట్టించుకునేటప్పుడే ఇంటి కిటికీలు యెరూషలేం వైపు ఉండే విధంగా కట్టించాడు. హల్లెలూయా. ఎంత కట్టించాడమ్మా? ఏంటి? ప్రతిరోజు ఆయన ఆ మేడగదిలోకి వచ్చి ఆ కిటికీలు యెరూషలేం వైపు తిరిగి ఉండగా, ఓపెన్ చేసి ఉండగా, నిలువు మోకాళ్ళు వేసి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తాడు. రోజుకి 3 సార్లు. చెప్పండి గట్టిగా చెప్పండి. ఎన్నిసార్లు? ఎవరన్నా అడిగి, అయ్యా ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేస్తున్నావు దానియేలు, అది కూడా ప్రతిసారి ఈ కిటికీలు అటు 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 తిరిగి ప్రార్థన చేస్తున్నా. ఏముందటంటే అని అంటాడు, యెరూషలేం దేవాలయం ఉంది. యెరూషలేం ఉంది, అక్కడ దేవాలయం ఉండేది. దానియేలు, ఇది బాబిలోన్. నువ్వు చెప్తున్న యెరూషలేం ఇజ్రాయెల్ దేశంలో ఉంది. ఈ బాబిలోనికి ఇజ్రాయెల్ దేశానికి మధ్య 2-3 దేశాలు ఉన్నాయి. మధ్యలో 1000 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడ మందిరం ఉండేది అంటున్నావు, ఇప్పుడు లేదు. దానియేలు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు మందిరం లేదు. మరి ఇన్ని 1000 కిలోమీటర్లు ఉన్న అటువైపు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అంటే దానియేలు చెప్తాడు, అక్కడ దేవుడి మందిరం ఉండేది, ఇప్పుడు లేదు, అయినా దేవుడు ముందు కాలంలో కట్టిస్తాడు. హల్లెలూయా. నాకు ఇన్ని 1000 కిలోమీటర్ల దూరమైనా నేను అటువైపు తిరిగి చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన వింటాడు అని వాక్యంలో రాసి పెట్టాడు. నేను అలాగే చేస్తాను. ఎటు? అందరూ చెప్పాలి. ఎటమ్మా? నేను ఈ ఉపవాస ప్రార్థనలో ఉన్న విశ్వాసులందరికీ చెప్తున్నా చిన్న సలహా ఏంటంటే, సలహానే, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ ఇంట్లో ఉండి కానీ లేదా వేరే ప్రాంతంలో ఉండి కానీ ప్రార్థన చేసేటప్పుడు
ఎటో తిరిగి ప్రార్థన చేసే కంటే మీ మందిరం మీరుంటున్న ప్రాంతానికి ఎటుందో చూసి అటు తిరిగి ప్రార్థన చెయ్యండి. చూడండి ఎప్పుడు కట్టింది. అప్పుడు ఆత్మ సంబంధమైన బంధం ఎక్కడికి వెళ్ళా పడుతుంది. ఎటో ఒకవైపు తిరిగి ప్రార్థన చేయడం మంచిదా? దేవుడు మిమ్మల్ని దర్శించి మీకు పరలోక ద్వారంగా నియమించిన ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేయడం మంచిదా? ఈ రోజు నుంచి తప్పకుండా పని చేయండి. దానియేలుకు ఒక పరీక్ష వచ్చింది. మీకు తెలుసా పరీక్ష ఏంటో? ఒక చిన్న వచనం పాడతాను, నాతో ఏకీవించండి. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే గదా. దానియేలును సింహపు బోనులో కాపాడిన జల ప్రళయములో నోవాను గాచిన జల ప్రళయములో బలవంతుడవు నీవే గదా. నీవే గదా, నీవే గదా, నీవే గదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా, స్తోత్రగీతం భజించి నే పొగడనా. స్వామి స్తుతి చేసి నే పాడనా, స్తోత్రగీతం. హల్లెలూయా. ప్రార్థన చేస్తే దానియేలుని సింహబోన్లో వేయాలి. దానియేలు కాదు, ఎవరినైనా. ఒక శాసనం బయలుదేరింది. ఎవరు రాజుకు తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదు, చేస్తే తీసుకెళ్ళి వాళ్ళని సింహబోన్లో వేస్తారు. దానియేలుకి అర్థమైంది, ఈ శాసనం, ఈ గవర్నమెంట్ ఆర్డర్ నా కోసమే స్టార్ట్ అయింది, నా కోసమే మొదలుపెట్టారు. నేను ప్రతిరోజు 3 సార్లు నిలువు మోకాళ్ళ ప్రార్థన చేస్తానని తెలిసిన నా ప్రత్యర్థులు, నా శత్రువులు నన్ను చంపటం కోసం ఈ ప్లాన్ వేశారు అని చెప్పి దానియేలుకి అర్థమైంది. అర్థమై కూడా యథాప్రకారం దానియేలు పైకెళ్ళి కిటికీ తలుపులు యెరూషలేము వైపు తిప్పి నిలువు మోకాళ్ళేసి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. రోజుకి చెప్పాలి, రోజుకి. దానియేలుకి తెలుసు, నన్ను గమనిస్తున్న నా ప్రత్యర్థులు ఇప్పుడు నేను మోకాళ్ళేసి ప్రార్థన చేస్తుంటే ఇమీడియట్గా సైన్యానికి చెప్తారు. రాజుకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతే రాజాజ్ఞను ధిక్కరించినందుకు నా మోకాళ్ళ ప్రార్థన ముగియక ముందే శత్రువులు సైనికులు వస్తారు, నన్ను తీసుకెళ్ళి సింహాల బోన్లో వేస్తారు. ఇప్పుడు వినండి, అమ్మ జాతర నేను ముగిచేస్తున్నాను. ఇప్పుడు నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాను, ఈరోజే నన్ను సింహాల బోన్లో వేస్తారు. సింహాలు నా గొంతు కొరిగిన రక్తం తాగేస్తాయి. కొన్ని సింహాలు నా పేగులు తింటాయి, కొన్ని సింహాలు నా ముక్కు, మూతి, మొహం, నా శరీరం అంతా కూడా ఈరోజు సింహాలు తలా ఒక ముక్క పంచుకొని తినేస్తాయి. దానియేలుకి ఏమర్థమైందంటే, ఈరోజు ఇక కొద్ది గంటల్లో నన్ను సింహాలు నా రక్తాన్ని తాగిన, నా పేగులు, నా మూత్రపిండాలు, నా కాళ్ళు, చేతులు సింహాలు తిన్నా నాకు ఇష్టమే, నేను మాత్రం మోకాళ్ళ ప్రార్థన మానను. చూడండి ఎప్పుడు గట్టిగా. హల్లెలూయా. ఒకసారి దయచేసి కుడి చెయ్యి 3 ఇలా చూపించాలని మనం చేస్తున్నారు. దయచేసి ఎవరు ఎడం చెయ్యి చూపించొద్దు, ఓన్లీ రైట్ హ్యాండ్. కుడి చెయ్యి 3 కొంచెం పైకి. ఈ 3 ఏంటి చెప్పండి? దానియేలు ప్రతిరోజు చేసే 3 రోజుకి 3 సార్లు మోకాళ్ళ ప్రార్థన. చెప్పండి. అది కూడా కొంపలు మునిగిన, ప్రాణం పోతున్నా, రక్తం ధారలు కడుతున్నా 3 రోజుకి 3 సార్లు మోకాళ్ళ ప్రార్థన మాత్రం మానడు. హల్లెలూయా. ఇప్పుడు దించేయండి అమ్మా, అయ్యా దించేయండి. ఇప్పుడు ఎలా చేయి 3 చూపించండి. ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్.
ఓన్లీ కొంతమంది భయపడుతున్నారు. ఎడం చెయ్యి మాత్రమే. ఈ మూడు ఏంటంటే ఏది ఏమైనా కానీ ఎవరు ఏమైనా అనుకొని కొంపలు మునిగితే మునగని నేను ప్రతిరోజు 3 సార్లు తినాల్సిందే. ఏం చెప్పండి? దించొద్దు ప్లీజ్. ఇలా చూపించండి అమ్మ, చూపించండి. ఏంటిది? కొంతమంది మనుషులు చూసారా, శవాలు ఎగుస్తున్నా వీళ్ళు తినాల్సిందే. ఏం చెప్పండి? కొంపలు మునుగుతున్నా తినాల్సిందే. నేను ఈ వాక్యం ధ్యానం చేసుకునేటప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. 3వ క్లాస్ చదువుతున్నాను నేను. 3వ క్లాస్ చదువుకుంటున్న టైంలో మాకు మా ఇంటికి 4 లైన్లు అవతల వేరే ఇంటికి నా సావాసు గారితో కలిసి వెళ్ళాను, నా ఫ్రెండ్తో కలిసి వెళ్ళాను. 3వ క్లాస్ అంటే అర్థం చేసుకుని ఎంత చిన్నోడు. అయినా నాకు గుర్తుందంటే ఆ సంఘటన నా మీద ఎంత ప్రభావం చూపించిందో ఆ సంఘటన మీరు గుర్తు చేసుకోండి, అర్థం చేసుకోండి. వారితో కలిసి వాళ్ళ ఇంట్లో ఆడుకుంటున్నా, గోళీలాట ఏదో ఆడుకుంటున్నా. నేను పోయేసరికి వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి గొడవ అవుతుంది. నేను ఏ ఇంటికి వెళ్ళానో నా ఫ్రెండు వాడికి వాళ్ళ అమ్మకి నాన్న గొడవ అవుతుంది. వాళ్ళ నాన్న బాగా పుట్టినట్టున్నాడు. వాళ్ళ అమ్మ ఏడుస్తుంది. ఎవరైనా ఆడవాళ్ళు ఏడుస్తుంటే నాకు బాధ చేస్తుంది. నాకు బాధ చేసింది. డబ్బు వాళ్ళ అమ్మ ఏడుస్తుంది అని నాకు కొంచెం బాధ చేసింది. తల మీద కొట్టినట్టున్నాడు, కొంచెం రక్తం వస్తుంది. వాళ్ళ నాన్న మధ్యాహ్నం డ్యూటీకి వచ్చి కొట్టి అన్నం వెళ్ళిపోతా. ఇప్పుడు కాదే ఈ సంగతి, సాయంత్రం వస్తాగా అప్పుడు తెలుస్తా నేను ఈ సంగతిని సైకిల్ తీసుకుని వెళ్ళిపోయాడు. నా ఫ్రెండు మాకు ఇది మామూలు అన్నట్టు వాడు ఆడుకుంటున్నాడు, నేను కూడా ఆడుకుంటున్నా. మాటల్లో మర్చిపోయి మధ్యలో గుర్తొచ్చింది, అరే వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న కొట్టి వెళ్ళాడు, పాపం ఏం చేస్తుందో అని తొంగి చూసా లోపలికి. ఏడుస్తుంది, కన్నీళ్ళు తుడుచుకుంటుంది, తలకి రక్తం అయింది కొంచెం, ఇక్కడ పైన సంగతో రక్తం తుడుచుకుంటుంది, కన్నీళ్ళు తుడుచుకుంటుంది, ఒక పక్క అన్నం తింటుంది. అప్పుడు జరిగిన సంగతి నాకు ఇంకా గుర్తుంది. చూడండి, రక్తం తుడుచుకుంటుంది, కన్నీళ్ళు తుడుచుకుంటూ ఏడుస్తుంది. ఏడుస్తేనే నాకు ఆ చిన్న వయసు అనిపించింది, ఈ టైంలో కూడా అన్నం తింటాం అవసరమా? ఎంత జనాలకి ఏమంటే రక్తాలు కారితే కానీ భోజనం మాత్రం మానే పరిస్థితి లేదు. అంటే ఒకవేళ భోజనం చేయటం మర్చిపోయినా కడుపు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఏంటది? 9 అయిందంటే ఇక లోపల నుంచి కేకలు, 2 ఇడ్లీ కూడా పడలా ఇంతవరకు, ఏదో ఒకటి వేయి లోపల. 1 గంట దాటిందంటే మళ్ళీ గొడవ, ఆకలి. రాత్రి 9 దాటితే మళ్ళీ. పాస్టర్ల గారులు గృహాలు దర్శించడానికి వెళ్ళినప్పుడు విశ్వాసులు అని అడుగుతూ ఉంటారు, అమ్మా ఈరోజు ప్రార్థన చేసావా అంటే కొంతమంది చేసాం పాస్టర్ని అబద్ధం చెప్తారు, కొంతమంది అయితే చేయలేదండి మర్చిపోయాం అంటారు. ఏమంటారు చెప్పండి? ఏం చేశారు? మర్చిపోయారు. మరి తింటాం మర్చిపోయావా? మర్చిపోయారు. అందుకే నేను ఖచ్చితమైన ఉపవాస ప్రార్థనలో నా సంఘాల్లో నేను నడిపించే బ్రాంచుల్లో ఒక కండిషన్ పెట్టానమ్మా. ఆ ప్రార్థనలో ఉన్నప్పుడే ప్రభు నాకు ప్రేరేపణిచ్చి నేను ఏ సభల్లో నిలబెడతానో ఆ సభల్లో కూడా ఇలాగే బోధించు అని నాకు ఒక నడిపించాడు. దూరం చెప్పడం గట్టిగా చెప్పాలి గట్టిగా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ దానియేలు 3 చూపించండి. రైట్ సైడ్. ఈ 3 ఏంటి? ప్రాణాలు పోతున్నా దానియేలు చేసిన 3 రోజుకి 3 సార్లు చేసే మోకాళ్ళ ప్రార్థన. ఏ ప్రార్థన చెప్పండి? చిన్న మోకాళ్ళు కాదు, పెద్ద మోకాళ్ళు. ఇప్పుడు ఇలాగే వచ్చండి. ఇప్పుడు ఈ 3 చూపించండి. ఇలాగనమాట. ఈ 3 ఇదేంటి? ఏది ఏమైనా తినాల్సిందే 3 పూట్ల. ఈ 2కి మధ్య ఒక లింక్ వేసేద్దండి. ఏం చెప్పండి? ఇలాగనండి ఏం పర్లేదు. అది అంటే భోజనం చేయటం మాత్రం మర్చిపోం, ప్రార్థన చేయటం మర్చిపోతాం. కాబట్టి భోజనానికి ప్రార్థనకి మధ్య ఒక లింక్ పెట్టేశారు. అన్నం దగ్గర పెట్టుకొని జస్ట్ 5 minutes. ఏం చెప్పండి? 5 నిమిషాలు ఇలాగా నిలువు మోకాళ్ళేసి ఇలా చేతులు పైకెత్తి
5 నిమిషాలు మాత్రమే ప్రార్థన చేయాలి. ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు. స్వరం చెప్పండి గట్టిగా దేవుడికి. ఎంతసేపు అమ్మా? జస్ట్ 5 మినిట్స్. టిఫిన్ దగ్గర 5 నిమిషాలు, మధ్యాహ్నం భోజనం దగ్గర 5, రాత్రి భోజనం దగ్గర 5 నిమిషాలు లాగే ఉంటుంది, ఈజీగా అయిపోద్ది. రోజుకి 15 నిమిషాలు నువ్వు నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేసావంటే నువ్వు సామాన్యుడివి, సామాన్యురాలు కాదు. మోకాళ్ళ ప్రార్థన వీరులుగా మారుతావు. స్వరం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఎన్ని నిమిషాలు చెప్పాలి గట్టిగా? 5 నిమిషాలే. ఇది ఏమైనా ప్రమాదకరమైన విషయమా? చెప్పాలి గట్టిగా. దీనికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? దీనివల్ల ఏమన్నా టైం అంతా వేస్ట్ అయిపోద్దా? ఏం కాదు, జస్ట్ 5 మినిట్స్. మీకు డౌట్ వచ్చింది, అన్నం పక్కన పెట్టుకొని మోకాళ్ళ మీద 5 నిమిషాలు ప్రార్థన చేస్తే ఆరిపోద్దేమో కదండి. ఆరిపోద్ది. ఏమైనా ప్రమాదమా? మూత పెట్టండి, ఏగవాలం మూత పెట్టండి. కానీ అలా భోజనం పక్కన పెట్టుకొని మీరు మోకాళ్ళు వేస్తే మీ ఎడల దేవుడి హృదయం కలిగిపోద్ది. దేవుడు అనుకుంటాడు, నా కుమారుడికి, నా కుమార్తెకి అన్నం కంటే, భోజనం కంటే నేనే ఎక్కువైపోయాను. ఇంట్లో వాళ్ళు నవ్వుతారేమోనండి. నవ్వితే తప్పేముంది, మన ఇంట్లో వాళ్ళేగా. భర్త పిల్లలు లేదా భార్య పిల్లలు నవ్వితే నవ్వారు 2-3 రోజులు, వారాలు మీరు అలాగే చేస్తున్నారనుకోండి, వాళ్ళ హృదయంలో ఒకలాంటి వ్యాధులు వచ్చింది. ఈయన, నా భర్త, నా భార్య నిలువు మోకాళ్ళు లేకుండా భోజనం చేయదు, నేను ఎందుకు తినాలి? హల్లెలూయా. పిల్లలకి ఒక గట్టి సాక్ష్యం అది. మా అమ్మ నిలువు మోకాళ్ళు లేకుండా అన్నం తిందో, మా అమ్మ అంత ప్రార్థనా పరురాలు, మా అమ్మ చెప్పిన మాట నేను వినాలి అన్న ఒక కామన్ సెన్స్ వస్తుంది. మేము కూడా అలా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలనే ఒక గొప్ప నడిపింపు వస్తుంది. చూడండి ఎప్పుడే గట్టిగా దేవుడు చెప్పాలి గట్టిగా. ఈ రోజున సంఘాలలో, తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ యాక్టివిటీస్ ఉన్నాయి, వాయిద్యాలు ఉన్నాయి, అలంకరణలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. లేనిది ఒకటే, కఠినమైన ప్రార్థన, చేయాల్సినంత ప్రార్థన, చేయాల్సినంత ఉపవాస ప్రార్థన. ఇవే లేవు. ఇవి ఉంటే అన్నీ ఉన్నట్టే, ఇవి లేకపోతే ఇవి లేనట్టే. ఈ మధ్యాహ్నం, ఈ రాత్రికాల సమయంలో, ఈ ఉపవాస సభల్లో ఈ పెంతెకోస్తు దేవుడి సంఘంలో ఉన్న యవనస్తులు అంటారు, బాయ్స్, గర్ల్స్, పురుషులు, స్త్రీలు, విశ్వాసుల ప్రార్థన జీవితపు గ్రాఫ్ ఆశ్చర్యకరంగా పెంచడానికి దేవుడు ఈ సభలు ఏర్పాటు చేశాడు. గట్టిగా దేవుడు. నేను చెప్పింది ఈజీ మెథడ్, కానీ చాలా పవర్ఫుల్. జస్ట్ 5 మినిట్స్, 5 నిమిషాలే. మీకు ఒక సత్యం చెప్పంటారా? పైకి చాలా ప్రార్థనా పరుల్లాగా కనపడేవాళ్ళు, ఏం చెప్పానమ్మా, చూస్తే మనకు భయం వేసిద్ది. వామ్మో, ఇలా కనపడుతున్నాడు, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తాడో అనుకుంటాం మన మనసులో. 5 నిమిషాలు కూడా ప్రార్థన చేసుకోలేని విశ్వాసం ఉంటారు తెలుసా మీకు? ఎంత నేను చెప్పే సత్యం. నేను చాలామందిని రీసెర్చ్ చేసి అడిగి, వాళ్ళకి తెలియకుండానే క్వశ్చన్స్ అడిగి, వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగి, ఇవన్నీ రీసెర్చ్ చేసి నేను బుక్ రాయిపోయే ముందు చాలా రీసెర్చ్ చేస్తాను, ప్రార్థన చేస్తాను. చాలా ప్రార్థనా పరులాగా కనపడే వాళ్ళు 10-5 నిమిషాలు ప్రార్థన చేయకుండా ఎన్నో రోజులు గడిచిపోతాయి వాళ్ళ జీవితాల్లో. నేను చెప్పాను కదా, చేతులు ఎత్తినప్పుడు అటొక దెయ్యం ఇటొక దెయ్యం ఏలాడబడిద్దేమో, తొందరగా దించు అన్నట్టు ప్రార్థన చేయటానికి కూడా దెయ్యాలు చాలా ఆటంకాలు పెడతాయి. చూడండి చెప్పండి గట్టిగా దేవుడికి. ప్రార్థన చేయడం అంత ఈజీ ఏం కాదు. నువ్వేం చేసినా దెయ్యం భయపడదు. నీ దగ్గర ఒకవేళ AK-47 పెద్ద రైఫిల్ ఉన్నా కూడా దెయ్యం భయపడదు. నువ్వు యథార్థమైన ప్రార్థనకి మోకాళ్ళ మీదకి వచ్చినప్పుడు దెయ్యం గుండెలు పగిలిపోతాయి. ఎప్పుడు గట్టిగా దేవుడికి. నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేసావంటే అంటే పిచ్చుకులు పారిపోయినట్టు నీ ఇంట్లో దెయ్యాలు పారిపోవాల్సిందే. దెయ్యాలు ఊరుకుంటాయా?
ఈమె మోకాళ్ళు వేయటం ఎందుకు, ఈయన మోకాళ్ళు వేయటం ఎందుకు, వీళ్ళు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం ఎందుకు, నేను పిచ్చుకులాగా పారిపోవటం ఎందుకని అది ముందే ప్రార్థనకి డిస్టర్బెన్స్ ఏర్పాటు చేస్తుంది, ప్రార్థనకి ఆటంకాలు ఏర్పాటు చేస్తుంది. ఈరోజు బాగా కలిసిపోయావులే, ఒక్క నిమిషం మనసులో ప్రభు ఈ రాత్రి అంతా కాపాడనుకో, రేపు పొద్దున తెల్లారుదాం గంట సేపు చేద్దావు. కానీ ఎంతసేపు? రాత్రి ఒక్క నిమిషం కూడా ప్రార్థన చేయలేని విశ్వాసి పొద్దున్నే తెల్లవారుదాం ఒక్క 10 నిమిషాలు కూడా చేయలేడు, అంతే, సమస్య లేదు. నువ్వేం చేసినా దయ్యం భయపడదు. కఠినమైన ప్రార్థనకి తీర్మానం చేసుకొని ప్రార్థన చేసేటప్పుడు దెయ్యపు గుండెలు కరిగిపోతాయి. ఉత్తరం ఎప్పుడు గట్టిగా ఈ రాత్రి ఉపవాస సభల 2వ రోజు రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కఠినమైన తీర్మానాలు చేసుకో ప్రార్థన కోసం. ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి, ఏమి తాగాలి, ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి, వీటి కోసం ఆలోచించొద్దు. దేవుడి రాజ్యాన్ని వెతకండి. అప్పుడు తినేవి తాగేవి ఆటోమేటిక్గా మిమ్మల్ని వెంబడిచ్చేస్తాయి. సుధరం చెప్పిన దేవుడికి నువ్వు చెయ్యాల్సినంత ప్రార్థన చేస్తే, ఉండాల్సినంత ఉపవాసం ఉంటే, చదవాల్సినంతగా వాక్యం చదివితే, ఏం చెప్పానమ్మా, చదవాల్సినంతగా దేవుడి వాక్యం చదివితే నీ జీవితంలో ఆకాశ వాటిలు తెరవబడతాయి, అంతే. ఇంకొక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు 3 అధ్యాయాలు, ఏం చెప్పానమ్మా, బైబిల్లో నుంచి 3 అధ్యాయాల వాక్యం చదివితే, ఆదివారం 4 అధ్యాయాలు చదివితే సంవత్సరానికి బైబిల్ పూర్తి అయిపోద్ది. హల్లెలూయా. ఏం చెప్పాను చెప్పండి, ఏం చెప్పానమ్మా? ఆ బైబిల్స్ అందరూ ఇలా చూపించండి, బైబిల్ అందరూ ఇలా చూపించండి, అలా చూపించండి, చూపించాలి, ఎలా చూపించాలా? ఇప్పుడు 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 చెప్తాను రండి. ప్రతిరోజు 3 అధ్యాయాలు, ఆదివారం 4 అధ్యాయాలు చదివితే సంవత్సరానికి బైబిల్ పూర్తి. అంటే జనవరి 1 తారీఖున మొదలుపెట్టారనుకోండి, ఆది కాండం మొట్టమొదటి అధ్యాయం, రోజుకు 3 అధ్యాయాలు, డిసెంబర్ 31వ తారీఖు కల్లా బైబిల్ పూర్తయిపోద్ది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడంతా మారాయి, మళ్ళీ జనవరి 1న మొదలుపెట్టంట దెయ్యం సూర్యం చెప్పడం గడిగేది అలా అవుతుంది. అలాగొద్దాం. దెయ్యం చేసే పని ఏంటంటే వాయిదా. ఏం చెప్పండి, ఏం చెప్పండి, చెప్పాలి ఏంటిది? వాయిదా పడిందంటే ఆత్మ దెయ్యం మీద పనిచేస్తున్నట్టే, సమస్య లేదు. ఇప్పుడు మొదలుపెట్టండి, ఇప్పుడు మొదలుపెట్టండి, ఈరోజే మొదలుపెట్టండి. 3 అధ్యాయాలు రోజుకి, ఆదివారం వచ్చే ఈ ఉపవాస సభలకి బైబిల్ పూర్తయిపోతే, ఉత్తరం చెప్పండి గట్టిగా. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వాక్యము. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యమే దేవుడు. వాక్యం అంతా చదివితే దేవునికి అత్యంత సమీపంగా ఉన్నట్టే. మీకు ఒక చిన్న మాట చెప్పి ప్రార్థన చేస్తాను. చిన్న మాట అని చాలా మాటలు చెప్పావు, ముగించట్లేదు అనుకోవద్దు. నరకాగ్నిగుండంలో ఎక్కడ చెప్పండి, ఇప్పుడు పాతాళ లోకములో విస్తారమైన ప్రార్థన ఉంది. ఏముంది చెప్పండి? మధ్యాహ్నం జ్ఞాపకం చేశారు, ధనవంతుడు నరకాగ్నిగుండంలో ప్రేయింగ్ అండ్ క్రైయింగ్, కేకలేస్తున్నాడు. ఒక్క బొట్టు నీళ్ళయ్యా, ఒక్క బొట్టు నీళ్ళయ్యా, దప్పిక అవుతుందయ్యా. ఏ నీళ్ళు? జీవజలం కాదు, ఈ నీళ్ళే, ఈ నీళ్ళే. ఒక్క బొట్టు నీళ్ళు కావాలయ్యా. నో 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 నో, నీకు నీ టైం అయిపోయింది, నీకు పర్మిషన్ లేదు నీళ్ళు వేయటానికి. అకార్డింగ్ టు ద బైబిల్, మోషే జీవించిన కాలంలో ఆ ధనవంతుడు ఆత్మ నరకంలో పడింది. ఎప్పుడు చెప్పండి? అబ్రహాం అంటున్నాడు, నా తమ్ముళ్ళు, నా సహోదరులు ఉన్నారయ్యా, వాళ్ళు ఈ నరకానికి రాకూడదంటే అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు. ఆ మాట ప్రకారం మోషే బతికిన కాలంలో వాడు నరకంలో పడ్డాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఇప్పుడు 2000 సంవత్సరాలు, యేసు ప్రభు రావటానికి 1500 సంవత్సరాలకి పూర్వం
మోషే ఈ లోకంలో జీవించి పరిచర్య చేసి పిస్కా కొండ మీద చనిపోయాడు. పిస్కా కొండ మీద మోషే చనిపోయిన 1500 సంవత్సరాల తర్వాత కన్య మరియకి యేసు పశువుల పాకలో పుట్టాడు. యేసు పుట్టి మరణించి తిరిగి లేచి ఇప్పటికి 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాలు ప్లస్ 1500 ఎంత? 3500 సంవత్సరాల నుంచి ఆ ధనవంతుడికి ఆకలి అవుతానే ఉంది, దప్పిక అవుతానే ఉంది, ప్రార్థన చేస్తానే ఉన్నాడు, కేకలేస్తానే ఉన్నాడు, అంగలారుస్తానే ఉన్నాడు. కానీ వాడి ప్రార్థన మాత్రం దేవుడు వింటాడు. వాడితో పాటు కొన్ని కోట్ల మంది ఏడుస్తున్నారు, గుండెలు మోతుకుంటున్నారు. ఒక్క బొట్టయ్యా, నీళ్ళయ్యా, ప్రార్థన ఆలకించయ్యా, ఇంకా అవకాశం అయ్యా. నరకం లేదనుకొని పాపం చేసి నరకానికి వచ్చాను, ఇప్పుడు నరకం ఉందని తెలిసింది కదా, ఒక్క అవకాశం ఇస్తే ఎప్పుడు చర్చిలోనే ఉంటానయ్యా, ఎప్పుడు ఉపవాసం ఉంటానయ్యా, ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటానయ్యా, సినిమాకి వెళ్ళటం కాదు, వాల్ పోస్ట్కి వెళ్ళి కూడా చూడనయ్యా అని ఏడ్చేవాళ్ళు నరకంలో చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఆ ప్రార్థన వినడు. నరకంలో రోజు ఆన్లైన్ ప్రార్థనే, రోజు ఉపవాస ప్రార్థనే. మనమైన విశ్వాసులు మంచినీళ్ళు తాగుతున్నారు, 3-4 రోజులు ఉపవాస ప్రార్థనకి టీ తాగుతున్నారు. నరకంలో గాలిపోయే వాళ్ళు పచ్చి మంచులు కూడా పట్టుకోరు, ఎందుకంటే ఉండవు కాబట్టి. నరకంలో విస్తారమైన ప్రార్థన దేవుడు ఆలకించడు. ఇప్పుడు నువ్వు ఇక్కడ మొరపెడితే నీ కంఠస్వరం పరలోక రాజ్యంలో వినపడుతుంది. హల్లెలూయా. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థన. అందరూ మోకరించగలిగిన వాళ్ళు అందరూ మోకరించండమ్మా. అయ్యా, మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. నిలువు మోకాళ్ళు, 2 చేతులు ఆకాశం వైపు ఎత్తండి. ప్రియమైన చెల్లి, ప్రియమైన తమ్ముడు, స్పష్టంగా దేవుడు నీతోటి మాట్లాడాడమ్మా. అయ్యా, దేవుడు నీతోటి మాట్లాడాడు. ఇది పరలోకపు ద్వారం, పెంతెకోస్తు దేవుడి సంఘం. నిర్లక్ష్యం చేసేవేమోనమ్మా ఇప్పుడు దాకా. ఇక్కడికి నువ్వు రావాల్సినంతగా అన్ని ప్రార్థనలకు రాలేకపోయేవేమో, ఆదివారాలు ఎగ్గొట్టేవేమో, ఉపవాస ప్రార్థనలు ఎగ్గొట్టేవేమో, విప్పాల్సినంతగా దేవుడి సన్నిధికి నువ్వు గుప్పిలు విప్పలేదేమో. నేను టైం లేక చెప్పలేదు, ప్రభు నాకు అవకాశం ఇస్తే ఈసారి మాట్లాడతాను. దేవుడి మందిరం ప్రారంభమైన దగ్గరే